ప్రజెంట్ బోనాలు అంటే ఫస్ట్ గోల్కొండ, ఫేమస్ అంటే తల్వా శివన్న. గోల్కొండ బోనాలు వెళ్ళినప్పుడు ఇది పెద్ద మాఫియా లాగా ఉంది. మాఫియా లేక కనబడుతుంది. మాఫియానే గానీ నేను డాన్నే గానీ నా పిల్లలు డాన్కా షేర్లే గానీ నేను భయవాడ. కాంతారా మూవీ కన్నా మీ యాక్టింగే బాగుంది. కాంతారా మూవీలా కనబడుతుండు, ఈయన కాంచన కనబడుతుండు. దేవుడు వస్తే మాత్రం సీర కట్టుకుంటాడు, దేవుడు రాకపోతే మాత్రం పాయింట్ వేసుకుంటాడు. అంటే నువ్వే ఇప్పి నేనే వేసుకొని నీ ముంగటనే కాంచన చేస్తా, మీ ఇంట్లో ముంగటనే షో అప్. మందు తాగినట్టుండు, అందుకే ఏడ కొట్టాలో తెలియక ఇక్కడ కొడుతున్నాడు. ముంగడికి వచ్చి మాట్లాడే ఉన్నోడే మొగోడు. నా ఉగ్ర రూపం చూస్తే చాలు. చిన్నప్పుడు వాడు బిస్తర్లో పోసుకుంటుండేనేమో కానీ ఇప్పుడు పెద్దగానక గిట్ట పోసుకుంటాడు. నాకు బలిగుమ్మడికాయని కాలితో కొడతారా అని ఒక కామెంట్, దేవుని పూజలు చేస్తానికి కామెంట్లు పెడతారు. అంటే ఒక హిందూకు ఒక హిందే శత్రువు ఈడ. అలా పెట్టినప్పుడు అది తలకు దాకదు, కొబ్బరికాయకి మాత్రమే దాకుతుంది. అదొక ట్రిక్ అనుకో అమ్మా. ఇప్పుడు కొబ్బరికాయలు వాళ్ళ కొట్టిన అది వాళ్ళ కొట్టిన అంటే వంద నెత్తి వాళ్ళ కింద చూసిండా. ఇప్పుడు సర్కస్ కోతే బ్లేడ్లు తీయడా, సర్కస్ కోతే దారం తెంపి మళ్ళీ అతికే పెట్టాడా, అది ఒక ట్రిక్ అనుకో. కానీ చేసేది ఏంటన్నా భక్తి ఏమో 1% అయింది, షో ఏమో 99% అయింది. నువ్వు ధర్మం కోసం కొట్లాడితే రా, నేను భక్తి కోసం చేస్తున్నా, పోతరాజం వేస్తున్నా, పోతరా సామాన్ పూజ చేస్తున్నా, తల్లిని దర్శనం చేసుకుంటా, మళ్ళీ ఇంకో తల్లి దగ్గర పోయి పోతం వేషం వేస్తున్నా, వాళ్ళు నచ్చుతారు. కానీ నీకే ఒక్కరికి కామెంట్ పెట్టబుద్ధి అవుతుంది అంటే నువ్వెంత పిచ్చోనో, నువ్వెంత వేస్ట్ గాను. నేను కామెంట్ చూసినాను, నన్ను మోసం చేసిండు, పైసలు తీసుకున్నాడు 1,00,000 రూపాయలు. భయపడే రకం కాదు తల్వార్ శివ. నిజంగా అమ్మనైనా కరెక్ట్గా కుట్టిన మొగన్వే అయితే నేను మీడియా ప్రెస్ పెడతా, దాని ముంగడికి వచ్చి మాట్లాడు. తిన్నా అంటున్నావు కదా, పబ్లిక్ లో మెసేజ్ పెడుతున్నావు కదా, నీకు అమ్ముంటే రా చూసుకుందాం టకాఫర్. తల్వార్ శివ తింటే నీ కాళ్ళ మధ్యలకే నువ్వు నిన్ను నా ఉస్తాద్ చేసుకుంటా, నీ పంగలకే నేను పోతా. సవాల్ కొడుక నువ్వు రా. నకిలీ పోతరాజు. పోతరాజు ఎట్లా ఆడినా ఏం చేసినా, పోతరాజు కొరడ పట్టుకొని తింపినా పోతరాజే. పోతరాజులు అంటే తాగి డాన్స్ చేస్తారు. మీరు నిజం చెప్పండి, పోతరాజు వేషం వేసినప్పుడు తాగుతారా తాగరా? తాగుతుండే, తాగినా కానీ ఫుల్ బాటలు ఎత్తుకొని అయినా కానీ ఫుల్ బాటలు తాగుతున్నావు. తాగిన తర్వాత 500 బిర్యానీకి పెట్టుకుంటావు, 500 ఖర్చులో పెట్టుకుంటావు. అంతే కదా. రియల్ వర్సెస్ రీల్ అని మాట్లాడతారు కదా, పోతరాజులు కొంతమంది అవి చూసి ఇట్లా రీల్ లాగానే చేస్తున్నారు లైఫ్ ని, పోతరాజు వేషాన్ని. తిన్నామా, పండుకున్నామా, దేవుని దండం పెట్టినామా, మంది దగ్గరికి గుంజుకొని తిన్నామా, వీని దగ్గరికి గుంజుకొని తిన్నామా, దావా తీసుకు పోయి ఆడ తాయి బొర్రినామా, అదే అలా చీప్నెస్. కానీ ఏమొస్తుంది అన్న అట్లా షో అప్ కోసం వేసి డబ్బులా? ఓన్లీ డబ్బులు అంతేనా? ఆడా పోతరాజా ఫుల్ బాటలు ఇస్తే వస్తాడు, 1000 రూపాయలు ఇస్తే వస్తాడు. బ్రాండెడ్ గా నువ్వు ఆడి, బ్రాండెడ్ గా నువ్వు పోతరాజు లేక షో చూపించి వచ్చినావా అనుకో, చూసి రియల్ గా చేసే దమ్మే ఉంటే ముంగడికి రా. ఎన్నో కూర్చొని కామెంట్ పెట్టుడు కాదు, గాజులు వేసుకున్నాడా, ముంగడికి వచ్చి తొడ మీద కొట్టుకునేటప్పుడు చూడు, నెత్తి మీద వాళ్ళ కొట్టుకునేటప్పుడు చూడు. నాకు ఈ 2 జగాలు సరిపోకపోతే నీ నెత్తి మీద గుద్దేస్తాడు. సనాతన ధర్మం నేను ఖరాబ్ చేస్తలేను, సనాతన ధర్మం ఇంట్లో కూర్చొని గాజులు వేసుకొని నువ్వు ఖరాబ్. అదే నీకు భక్తి ఉంటేలే ఒక జెండా పట్టుకొని ర్యాలీలకు రా. ఏమో 1,00,000 ఇచ్చిన అంటాడు, ఒకడేమో గుమ్మడికాయ వల కొట్టుకుని కింద కాళ్ళకు కొట్టిన అంటాడు, ఒకడేమో నటన స్టార్ అంటాడు, ఒకడేమో నేనే దొరికినా మీకు ఎందుకు రాబాయి, నీకెందుకు భయ్యా. అంటే మీరు రీసెంట్ గా పూజ చేసినప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ ని పిలవడం జరిగింది. వ్యూస్ కోసం వీళ్ళు కూడా పిలుచుకొచ్చిరని, మీరు చేసేదా యాక్టింగ్ అంటే ఆయన తీసుకొచ్చి ఓవర్ యాక్టింగ్ యాడ్ చేసిరని. రైతు కాబట్టే కదా తల్లాడి ఆయన ఒక్కడే రైతు ఉన్నాడా ప్రపంచంలో ఇంకెవ్వరు లేరా అనేది అందరు డౌట్. మళ్ళీ నువ్వు అందరు తల్లాడాలి ఆయన లెక్క. అంటే అందరు ఇక మట్టిలో పోయి మట్టి తినుకుంటా ఇట్లా వేసుకుంటే అందరు ఇవ్వాలన్నా ఇప్పుడు చెప్పండి. పిచ్చోనికే దునియా ఉందమ్మా. అలా వీడు ఏముందో చూద్దాం ఒకసారి. ఆ అబ్బాయి దొరికింది.
తిని అరగొట్టుకుంటున్నావు, వాడు కష్టపడి పండిస్తాడు, ఆ విలువకే గెలిచిండు. ఆ విలువ నువ్వు పెట్టుకుంటుండు కానీ ఓడగొట్టుకుంటలేడు కదా. ప్రతి రైతు కష్టపడతాడు కానీ తన కష్టాన్ని వచ్చి 10 మంది ముందు చెప్పుకోడు, కానీ ఈయన చూపించుకుంటున్నాడు. అవు. షో ఆఫ్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రజెంట్ బోనాలు అంటే ఫస్ట్ గోల్కొండ, దాని తర్వాతనే స్టార్ట్ అన్నమాట. అక్కడ ఎవరి పేరన్నా ఫేమస్ అంటే తల్వా శివన్న. సో ఈరోజు అన్న మన ముందు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ, జై శ్రీరామ్. అయితే నాకు కొన్ని డౌట్లు ఏంటంటే, మీవి ప్రీవియస్గా ఇంటర్వ్యూలు ఇచ్చిరు, కొన్ని నెగిటివ్ కామెంట్లు నేను చూసిన, అంతకుముందు వాటికి కూడా కొన్ని పెట్టడం నేను చూసిన. ఈరోజు అవన్నీ అడుగుదామని ఫిక్స్ అయినా, విత్ యువర్ పర్మిషన్. అడుగు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర శివశక్తుల తర్వాత పోరాడిన ఎవరు ఉన్నారంటే మీరు. అవును. అసలు ఎందుకు గొడవ అయింది, ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? రథం ముంగట కొత్త కొత్త ప్యాడ్ బ్యాండ్లు ఓపెన్ చేస్తారు, డీజేలు ఓపెన్ చేస్తారు, విగ్రహాలు ఓపెన్ చేస్తారు. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. ఇక అట్లనే పోతరాజులు గిట్ట ఉంటారు కదా అమ్మవారి ఊరేగింపు ముంగట. ఇక బాజా భజంత్రి లేకపోతే ఆమెను సైలెంట్గా తీసుకెళ్తారా? ఇప్పటి నుంచి ఏమైతే ఆమె కళ్యాణం అవుతలేదు కదా, కొన్నేళ్ల నుంచి ఆమె కళ్యాణం అవుతుంది. కొన్నేళ్ల నుంచే రథం గుంజుతారు. ఆ ఏళ్ళ నుంచే ఆ ప్యాడ్ బ్యాండ్లు కానీ అక్కడ రథంకి కానీ డప్పులు కానీ అన్ని మేనతాళాలు పెట్టి తీసుకెళ్తారు. కానీ అక్కడ ఉన్న అప్పుడు గవర్నమెంట్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ కళ్యాణం రోజు నైట్ గొడవలు జరిగినాయి అంట. గొడవలు ఇక కొట్టుకోవడము, శీషాలతో గుద్దుకోవడము, కట్టెలతో కొట్టుకోవడము, అలాంటి న్యూసెన్స్ చాలా వెళ్ళినాయి అనమాట నైట్ టైంలో. ఇక డే టైం వచ్చేసి మేము నైట్ టైం అక్కడ ఉండం కదా, మేము వచ్చిందే డైరెక్ట్గా కళ్యాణం తర్వాత రథం ఊరేగింపుకి వస్తాం. వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది, మేము రెడీ అయినాం. బయటికి వచ్చిన తర్వాత నైట్ జరిగిన గొడవలే మళ్ళీ జరుగుతాయేమో అని చెప్పేసి పోలీస్ వాళ్ళు, సిఏలు, ఎస్ఏ, అక్కడ ఉన్న విధులు నడిపించే పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఆ బ్యాండ్ మేళాలను అన్నిట్లని ఎలగొట్టేసి అక్కడ ఉన్న కొన్ని సీనియర్ మా శివసత్తులు అక్క వాళ్ళు గిట దానిపైన బాగా ఫోకస్ చేసారు. ఎందుకు అంత సైలెంట్గా వెళ్ళిపోతుంది, బాజా భజంత్రి ఎందుకు అట్లా లేకుండా రథం అంత సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోతుందని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళేసి పోయి ఆపడము, బాజా భజంత్రులను ఆపడము, అడగడము, వాళ్ళని పోలీస్ వాళ్ళు కొట్టడము. ఇక శివసత్తులకి మంచిగా అనిపించక ధర్నా చేసిరు, రోడ్డు మీద బయట ఇచ్చి ధర్నా చేసిరు. ఆ ధర్నాలో ఇక మాట్లాడడం, ఆపండి, బాజా భజంత్రి పెట్టి తీసుకెళ్ళాలి రథంని, అట్లా సైలెంట్గా తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి ధర్నా చేసిరు. ఆ విషయంలో నన్ను బి అడగడం జరిగింది. నేను బి ధర్నాకు దిగిన, నేను బి పోరాటం చేసిన. కాకపోతే ఆ పోరాటం పోలీసు వాళ్ళకి నచ్చలేదు. లాఠీ కట్ట చూపించారు, ఉరికిపించిన దాంట్లో అందరూ ఉరికిపోయారు, పిరికోళ్ళు అందరూ ఉరికిపోయారు. ఇక తన్నులు తింటే తిన్నామని చెప్పేసి మేమే అక్కడ చాలామంది ఒక 10-20 మంది అయితే నిలబడ్డాం. మమ్మల్ని అయితే కొట్టలేదు కానీ ఇక మా ఎంబడున్న బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక దెబ్బ అయితే తగిలిన తర్వాత సంజాంచి చేసి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో కూసబెట్టేసారు. కూసబెట్టేసిన తర్వాత ధర్నా వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళని కొట్టడం జరిగింది. దాని తర్వాత ఎంబడే శ్యామ్లక్క ఆ విషయంని స్పందించి అక్క రావడం, అక్క గిడ పోరాటం చేయడం, పెద్ద వాళ్ళతో మాట్లాడడం, శ్యామ్లక్క కొట్లాడము, శ్యామ్లక్క పాటతో అందరు శివసత్తులు బి కొట్లాడడం అన్నీ చేయడం జరుగుతాయి. లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్కి ఈ ఇయర్ గవర్నమెంట్ శివసత్తులకు ఒక లైను, బోనాలు ఎత్తుకునే వాళ్ళకి ఒక లైను, దర్శనంకి వెళ్ళే ఒక లైను ఈ సంవత్సరం చేస్తామని చెప్పి మీడియా ద్వారాగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, పోతరాజు వేషం వేస్తున్నారు అంటే కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే, వీళ్ళకి లాభం లేదే చేస్తున్నారా, వీళ్ళకి ఎంత లాభం ఉందో, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మస్తు మాట్లాడతారు. ₹1,00,000 వస్తాయి ఒక పోతరాజం వేస్తే. ఇక సాఫ్ట్వేర్ డ్యూటీ ఇచ్చేసిరా పోతరాజం వేయనీకే, అంతే కదమ్మా. ఇగో ఎంత లాభం ఉంటుందో, ఏమవుతుందో, బిల్డింగ్లు కడుతురు, ఊర్లో పోండి పొలాలు కొనుతురు, అన్ని కొనుతురు. ఆడు బట్టలు ఇప్పుకొని కష్టపడి అంత బాధపడుతుండని చెప్పి ఎవరికి తెలియదు. ఆయన కాళ్ళకు తలిగే దెబ్బలు తెలియదు, వాడు కట్టుకునే నాడాలు ఇట్లా మొత్తం బుగ్గలు వచ్చేది తెలియదు, వాని బాడీ మొత్తం వీక్నెస్ అయ్యేది తెలియదు, ఆయన శరీరం, చెంపలు, ముఖం అంతా ఖరాబ్ అయ్యేది తెలియదు, ఏది తెలియదు. ఏ నొప్పి లేవకుండానే కొడుకు కొడతాడా, ఏ నొప్పి రాకుండానే పోతరాజు అవుతాడా? అన్ని కష్టాలు అనుభవిస్తేనే కదా పోతరాజు అయ్యేది. ఏదో గాలికి వచ్చిన, ఇప్పుడు ర్యాపిడో బుక్ చేయగానే వచ్చేటట్టు ఆయన పోతరాజు అంటే కష్టపడితేనే కదా పోతరాజు అనే వాల్యూ, పోతరాజు అనే పేరు. ఇక మా నేను 100 మాట్లాడుతుంది, లక్షలు సంపాదిస్తారు పోతరాజులు, అది చేస్తారు. కానీ అది సంపాదించే ₹1000కి ₹1,00,000 అంటారు, 2000కి 2 లక్షలు అంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అన్నది చూస్తారా? బకెట్ నీళ్ళు కూడా చక్కగా ఇయ్యరు, పిలుస్తారు, ఫుడ్ పెట్టరు, అయిపోయినాక ఫోన్లు లేవటారు, అయిపోయినాక ఫోన్ ఫ్లైట్ మోడ్లో వేసి వెళ్ళిపోతారు. పైసలు ఇప్పుడే ఇస్తున్నాం, ఆ అన్న ఇస్తాడు, ఈ అన్న ఇస్తాడు, నువ్వు నాతో మాట్లాడినావా, ఆ అన్నతో మాట్లాడినావు, ఆ అన్నతో తీసుకోపో అంటారు. అయిపోక ముందు ఎట్లుంటుంది, ఫుల్ మర్యాదలు ఇస్తారు.
అయిపోయినాక నువ్వు అడిగాడు అయిపోయింది. అంతే. ఇవాళ ఈడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. అంటే ఆ ఊరికి స్పెషల్గా ఈడు వేసేటప్పుడు ఈడు పోయి అడగాడు కదా, వీనికి ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళీ. అట్లా చేంజ్ చేసే వాళ్ళు కూడా మస్తు ఉంటారు. కానీ కొంచెం మంది బాగానే ఉంటారు, వాటర్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, ఒక రూమ్ చూపిస్తారు, మళ్ళీ అయిపోయినాక రెస్పాన్స్ తీసుకుంటారు. వాళ్ళు పోయేదాకా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా రెస్పాన్స్ ఇస్తారు, ఫోన్ చేసి కూడా అడుగుతారు. అలాంటి వాళ్ళు ఒక 10,000 మందే ఉన్నారు ఈ భూమి పైన. తక్కువ వాళ్ళంతా ఈవెంట్ అయిపోగానే వాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, భయపట్టియడము, మీరు మంచిగా ఆడలేరు. పోతురాజు ఎట్లా ఆడినా ఏం చేసినా, పోతురాజు కొరడ పట్టుకొని తింపినా పోతురాజే. ఇక తాగి తందనాలు ఆడి తింద పడిపోయింది అంటే అది వేరే ఇన్సూరెన్స్. వాళ్ళ పోతురాజు సంఘములను పిలిచి వార్నింగ్ ఇప్పించడము, డబ్బులు ఇవ్వకపోవడము, వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వడం చేయాలి. కానీ మంచి చేసినోడివి దాంట్లోకే కలిసిపోతుండు, చెడు చేసినోడివి దాంట్లోకే వెళ్తుంది. నకిలీ పోతరాజు ఉన్నారు అంటే నమ్ముతారా? ఉన్నారమ్మా, నమ్ముతా. అసలు నకిలీ ఎట్లా, లేకపోతే వీళ్ళు నిజంగానా అనేది తెలుసుకోనికి ఏమైనా ఉన్నాయా మాకు? ఇక తెలుసుకోనిక అంటే పోతలింగాని ముసుగుల దోలాడడం చాలా కష్టం. దొరుకుతారు, అది సీనియర్లకు దొరుకుతారు. ఇక మళ్ళీ ఈ చిన్న చిన్న పోరాలకి ఇప్పుడు నేను వస్తూనే నాకు ఒక క్రైమ్ డ్యూటీ ఇస్తే నేను దొరకవట్లేను. అట్లా సీనియర్లకు అయితే ఈజీగా గుర్తుపడుతుంది. అంటే పోతురాళ్ళ దగ్గర కొన్ని పైత్రాలు ఉంటాయి, కొన్ని ఆటలు ఉంటాయి. పోతురాజు ఆట, పోతురాజు పైత్ర, ఈ కుడికాలు కొట్టి ఇట్లా చూపించుడు, అది కాకుండా భరత్లో డాన్స్ చేసినట్టు ఉంటారు కదా, క్యాండిడేట్లు ఈజీగా దొరికిపోతారు అన్నమాట. ఈడు ఎట్లా ఆడుతుండు, మామూలుగా పెళ్లి భరత్లో పోతే ఆడితేనేమో అర్థమైపోతుంది. అదే రియల్ పోతురాజు శిష్యుడయి పోతురాజు ఆ గురు శిష్యుల నీడ తీసుకొని వాళ్ళు చేసే పైత్రాలు చూసుకొని ఆడిండు అనుకో, అప్పుడు ఆ పోతురాజు అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినట్టు కనబడతాడు, లేకపోతే సీనియర్గానే కనబడతాడు. ఏం లేదు అధర్మించేదరా అంటే ఆడు ఇష్టం ఉన్నట్టు భరత్లా అన్నట్టు ఆడితే ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇంకో విషయాలు ఏంటంటే పోతురాజుని వాళ్ళకి నియమాలు తెలిసి ఉండయి. కుర్చీల మీద సామాన్ పడేయడము, అయిపోగానే సామాన్ పడేయడము, పోతురాజు వేషధారులోనే టాయిలెట్కి వెళ్ళడము, పోతురాజు వేషంలోనే గుట్కాలు ఇట్లా 10 మంది ముంగడ తినడము, ఉంచడము, కాళ్ళ మీదనే ఉంచడము, ఇంకా పబ్లిక్లోనే ఎత్తుకొని తాగడము, అలాంటివి ఏంటంటే ఇక ఇటువంటి పోతురాలు చేస్తారు అనమాట. నిష్టగా ఉండే వాళ్ళు ఇట్లాంటివి ఏం చేయరు. నిష్టగా ఉండే వాళ్ళు అటువంటివి చేయరమ్మా. 10 మంది ముంగట తమాషాలు చేసుకోరాలు. ఏదున్నా ఒక తయారై బయటికి వచ్చే లోపలనే ఏమైనా చూసుకుంటారు, కానీ బయటికి వస్తే మాత్రం అలాంటి యాక్టివిటీస్ చేయరాలు. సీనియర్లే అవుతారు ఎప్పటికైనా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పబ్లిక్లకు పోతే ఏ ముఖం చూస్తే మనం ఎట్లా యాక్టివిటీస్గా మారాలి, మన శరీరం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఆడాలి, ఏం చేయాలి. ఒక పోతురాజు పైసల గురించి ఆశవాడి వేస్తేలే ఆయనకి పైనకి రాడంత తొందరగా. ఇప్పుడు నా దగ్గర కొంచెం మంది శిష్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఏంటంటే పన్నేర్వనికి వచ్చిన వాళ్ళే ఇంట్రెస్ట్గా ఒక సగం మందే ఉంటారు. నేను అదే అని చెప్పుకోను, నా దగ్గర ఉన్నది చెప్తా. ఇప్పుడు ఒక దాంట్లో 100 మందిలో 50 మందిలకేని సీనియర్గా ఇంట్రెస్ట్గా పోతురాజేశం నేర్వాలి. కుడికాలు కొడితే ఏమవుతుంది, ఎడమకాలు కొడితే ఏమవుతుంది, చేతులు లేవడితే ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏమవుతుంది, బొమ్మలు ఎగరేస్తే ఏమవుతుంది, సరే నా చేతులు లేవకపోయినా నా ఛాతీతో ఎట్లా ఆడవచ్చు, నేను ఎట్లా చూపెట్టవచ్చు అన్న ఆలోచనతో నేర్చుకునేటోళ్ళు ఒక 50 మంది ఉన్నారు. సామాన్ ఏం కట్టుకుంటున్నాం, పసుపు ఎట్లా రుద్దుకుంటున్నాం, కిందికి రుద్దుతున్నామా పైనకి రుద్దుకుంటున్నామా, అలాంటి పద్ధతి ఏముంది, పసుపు ఇట్లా రుద్దుకోవాలా, పైనకి రుద్దుకోవాలా, కిందకి రుద్దుకొచ్చి భూమి మీద పడేయాలా, ఇట్లాంటివి నేర్చుకునేటోళ్ళు. మేకప్ ఎప్పుడు వేసుకోవాలి, లంగోట ఎట్లా కట్టుకోవాలి, పక్క గజలు కాళ్ళ గజలు ఎట్లా కట్టుకోవాలి, ఆడేటప్పుడు ఏం లూజ్ అవుతుంది, ఆడేటప్పుడు లూజ్ కాకుండా ఏం కట్టుకోవాలి, ఒక ఆయన కట్టుకుంటుంటే ఆయనను చూసి ఇంకొకడు కట్టుకోవడము, అట్లా నేర్చుకునే వాళ్ళు 50 మంది ఉంటే అన్న రెడీ చేస్తాను, నేను రెడీ అవుతా, పోతా, ఆడతా, ఆడవాళ్ళ కనబడితే నంబర్ ఇస్తా, లేదంటే మా దోసుగాడు వస్తే గుంజి కొడతా అన్న క్యాండిడేట్లు కూడా ఉన్నారు. వాళ్ళని ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3వ సారి ఏం చేస్తామంటే మెల్ల కట్ చేసేస్తాం. కట్ చేసి మళ్ళీ వేరే దగ్గర వేయకుండా బాధ్యతలు తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ పోయి ఆడ వేసిండు అనుకో, ఇక ఆయనతో ఒక పెద్ద మాట పడాల్సి వస్తుంది. తల్వార్ ఖాన్ శిష్యుడు అంట నా దగ్గరకు వచ్చి నా దగ్గర వేస్తుండ అంటే, ఇక తల్వార్ ఖాన్ శిష్యుడు పోయి ఆయన దగ్గర వేసినాక ఇక ఆయన దగ్గర పవిత్రంగా వేస్తాడేమో, అపవిత్రం అయిపోతాడేమో ఆ రోజుకి. కానీ తర్వాత నన్ను ఏదైనా సందర్భం వస్తుంది, నన్ను అడిగేది, నీ శిష్యుడు నా దగ్గరకు వచ్చిందంటే నేను అప్పుడు చెప్తా, నా శిష్యుడు నా దగ్గర లంగచతాలు చేసిండు, ఇటువంటి లెక్కలు చేసినందుకే నా శిష్యుని కట్ చేసిన, రేపు పొద్దున నీ పేరు ఖరాబ్ కాకుండా చూసుకో, నా దగ్గరనే ఇటువంటి లెక్కలు చేసి నీ దగ్గర ఇంకేం చేస్తాడో చూసుకో, జాగ్రత్తగా ఉండని చెప్తా. ఆయన నాకు జాగ్రత్త ఎప్పుడు కాదు, నేనే ఆయనకు జాగ్రత్త చెప్తా. అంటే నేనే ఎగిన ఇంతోని ఇంకా నువ్వు కూడా ఎగుతావు అని చెప్తాడు. మీరు రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో నేను ఒక కామెంట్ చూసినా, నన్ను మోసం చేసిండు, పైసలు తీసుకున్నాడు 1,00,000 రూపాయలు.
అంటే ఏదో ప్రాబ్లం నాకు చెప్పిండు ఒక తమ్ముడు ఫోన్ చేసి చెప్పిండు సాయి పూసనో సాయి ఏమో పేరుంది ఆయనది. 1,00,000 రూపాయలు ఏడా తీసుకున్నా, ఏం పని కోసం తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా, అసలు నాకు ఆడు ఏడిచ్చిండు వన్ ఫేస్ కానీ వన్ ఇంటి అడ్రస్ కానీ లేకుంటే వానికి దమ్ముంటే అరే పేక్ ఐడితో 100 మెసేజ్లు కొడితే భయపడే రకం కాదు ఈ తల్వార్ శివ. రా నా ఇంటికాడికి ఆ 1,00,000 రూపాయలు ఎట్లా ఇచ్చినావు, ఏ విధంగా ఇచ్చినావు, ఫోన్పే చేసినావా, క్యాష్ ఇచ్చినావా, ఇచ్చినప్పుడు ఫోటోలు కానీ ఏం కానీ ఎందుకోసం ఇచ్చినావు, లేకుంటే మీ అమ్మనైనా సంసారం విడిపోతుందని ఇచ్చినావా, లేకుంటే నీకేమైనా ఇబ్బంది అయ్యి ఇచ్చినావా, ఎందుకు ఇస్తావు నాకు 1,00,000 రూపాయలు అడగంగా నేను నాకు ఏమైనా అప్పిచ్చినావా, లేకుంటే ఏమైనా దాన ధర్మం ఇచ్చినావా, 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను మోసపోయినా అంటే నీకు నిజంగా అమ్మనైనా కరెక్ట్గా కుట్టిన మొగన్వే అయితే నేను మీడియా ప్రెస్ పెడతా, దాని ముంగడికి వచ్చి మాట్లాడు. ఎందుకంటే తినకముందే తిన్నా అని చెప్తే ఎవరికైనా రగులుతుంది. నేను తినను గిట్ట, నాకు అవసరమే లేదు, నీ రూపాయి తిని నేనేమి ఇల్లు కట్టలే, నువ్వు తిన్నా అంటున్నావు కదా, పబ్లిక్లో మెసేజ్లు పెడుతున్నావు కదా, నీకు దమ్ముంటే రా చూసుకుందాం టకాఫర్. తల్వార్ శివ తింటే నీ కాళ్ళ మధ్యలోకే పోతా, నాకున్న ఆస్తి నీకు రాసిస్తా, నువ్వు ప్రూఫ్ చేస్తే నాకున్న ఆస్తి నీకు రాసిస్తా, నాకున్న పోతరాలందరినీ నీ శిష్యులని చేస్తా, నిన్ను నా ఉస్తాద్ చేసుకుంటా, నీ పంగలకే నేను పోతా, సవాల్ కొడుక నువ్వు రా. ఇప్పుడు పోతరాజులు అందరు కలిసి ఒక దగ్గర గోల్కొండ బోనాలు వెళ్ళినప్పుడు అందరు పోతరాజులు ఆడుతుంటారు. అవునమ్మా. అప్పుడు ఎవరెవరో వచ్చి వీడియోలు తీస్తుంటారు, వాళ్ళ సోషల్ మీడియాలలో అప్లోడ్ చేస్తుంటారు. అట్లా అప్లోడ్ చేసినప్పుడు ఇది పెద్ద మాఫియా లాగా ఉంది, వీళ్ళందరూ ఒకటే చోట చేరిరు అని మాట్లాడుతారు కొంతమంది. మాఫియా లాగా చేరిరు అంటే ఇప్పుడు తల్వార్ శివాన్ని లైక్ చేసే చాలా మంది తమ్ముళ్ళు బయటకి ఎనిగిட்டு ఉన్నారు, నా దగ్గర గిట్ట ఉంటారు. అవును. ఇప్పుడు ఇష్టపడే మనిషి దగ్గర గుంపుగా ఉండకపోతే దూరంగా నించుంటారా, దూరంగా నించుంటారా, ఎందుకు నించుంటారు చెప్పు. నా ఇష్టపడే నా తమ్ములే కానీ, నాకు బయటకి వచ్చి నా ఫ్రెండ్సే కానీ నా పక్కపొండి నించోవడము, నాతో ఫోటోలు దిగడము, నాతో మంచి చెడ్డ మాట్లాడడము, నా శత్రువు వెళ్తుంటే శత్రువుకి వెల్కమ్ చెప్పడం లాంటివి హార్ట్ఫుల్గా నించోవడం వాళ్ళ తప్పంటారా? ఇప్పుడు నా కోసం వచ్చినవని నా కోసం రావద్దని చెప్పి ఎలగొడతానా? మాఫియా అంటే చూసేటోనికి మాఫియా అయితే అది మాఫియానే కావాలి. పచ్చకామరలోనికి అన్నిగా ఏది చూసినా పచ్చగానే కనబడుతుంది. నా దగ్గర ఉండే తమ్ములనే కానీ నా ఎంబడి ఉండేటోళ్ళనే కానీ ఆ పచ్చకామరలతో చూస్తే అది మాఫియా లేక కనబడుతుంది, మాఫియానే కానీ నేను డాన్నే కానీ నా పిల్లలు డాన్కా షేర్లే కానీ నేను భయపడా. ఎందుకంటే నా మంచి కోసం నా కోసం వచ్చేటోళ్ళు వాళ్ళని ఎప్పుడు నేను చెడుగా చూడను. వాళ్ళని చెడుగా పోర్ట్రేట్ చేస్తే తర్వాత ఏదో సందులో నువ్వు దొరుకుతావు, ఆ రోజు నీకు వెల్కమ్ డే చెప్తాం. ఎందుకంటే తప్పుగా ఎన్ని రోజులు చెప్పుకుంటా పోతావు, తప్పు చేస్తే తప్పు చేసినా అని చెప్పు. కానీ మాఫియా లేఖలు నిలబడతారు, అది నిలబడతారు, రౌడీయిజం చేస్తారు, అది చేస్తారు అంటే ఎందుకు చేస్తారు చెప్పు. వేషంలో ఉండి వేషధారం చేసుకున్న తర్వాత వేషం అయిపోయినాక ఇళ్ళకి వెళ్ళిపోతారు కానీ ఉంటారు అక్కడ. ఏదో మా అన్న వేసిండు, మా అన్నతో పాటు మేము వెళ్తే దర్శనం మంచిగా అవుతుంది, మా అన్న ఆశీస్సులు ఆ రోజు పోతరాజం వేస్తే ఒంట్లోకి దేవుడు వచ్చినట్టు అన్న భగవంతులకు కనబడతాడు, అన్నతో ఉంటే మంచిగా ఉంటుందని ఏదో వాళ్ళ నమ్మకం, వాళ్ళ కోరికలు, వాళ్ళ మనస్తత్వం కోసం వెంబడి వస్తారు. ఎలగొట్టలేం కదా, పొద్దున్న సాయంత్రం దాకుంటారు వాళ్ళు. ఎంత ఓపిక ఉండొచ్చు వాళ్ళకి. నేనే వేషం వేసి ఆ తల్లిని చూడాలని చెప్పి ఒక ఓపికతో ఉంటే వాళ్ళు నాతో ఇంకొక ఓపికలు ఉంటారంటే నేను వాళ్ళని ఏ విధంగా నేను వాళ్ళని వదులుకోవాలి? అంటే ఎవడో చెప్పిండు, ఎవడో ఏడుస్తుండు, ఎవడో పచ్చకామరలో ఎర్రకామరలో ఏడుస్తుండ అంటే నా తమ్ములను వదులుకుంటానా? నా ఎంబడి తిరిగేటి నా పక్కల వండుకున్న దొంగన కొడుకులు కూడా చాలామంది ఉన్నారు, నాకు వెన్నుపోటు కొడిచిన వాళ్ళు. దాంట్లో కొంచెం మంది మంచి వాళ్ళు ఉన్నారు, దాంట్లో కొంచెం చెడోళ్ళు ఉన్నారు. తిన్న విశ్వాసం వాళ్ళకి లేదొచ్చు, ఉన్న విశ్వాసం చాలామందికి ఉంది. నేను ఎప్పుడూ వాళ్ళ గురించి తప్పు చేయను. నా గురించి చేసేటానికి ఏమంటా అంటే నీ ఇంట్లో నీ అమ్మగిట కూరలో ఉప్పేస్తుంది, ఆ కన్న తల్లిని మోసం చేయకరా, నన్ను మోసం చేసినట్టు అని అంట. వెనకాల మాట్లాడేటోడు వెనకలనే మాట్లాడతాడు, ముంగడికి వచ్చి మాట్లాడే ఉన్నోడే మొగోడు. నేను ముందుకున్న వాళ్ళు అందుకే వెనకకున్నారు. వాళ్ళ ముంగడ మాట్లాడితేలే నా ముంగటనే ఉంటారు, నేను వెనకాల ఉంటా. నేను అందుకే వెనకాల మాట్లాడా, ముంగటనే మాట్లాడతా. ఇప్పుడు ఎంతగానో లైవ్గా చెప్తున్నా, సిగ్గుశరం ఉన్నోడు అయితే ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాడు, మొగోడైతే ఆడు కాదు కాబట్టి వెనకకి మాట్లాడతాడు, వెనకకే మాట్లాడతాడు, వెనకలనే ఉంటాడు. ముందుకొచ్చి మాట్లాడిన రోజు చూపిస్తాం వాళ్ళకి. ఓకే, ఇంకో కామెంట్ అన్న, కాంతారా మూవీ కన్నా మీ యాక్టింగే బాగుంది. నన్ను సినిమాలలో తీసుకోపోతే బాగుంటుంది, కాంతారా బదులు నన్ను పెట్టుకుంటే బాగుండే, మొత్తం రియాలిటీ ఏజ్ చూపిస్తుండే. నాకు వచ్చే దేవుడు కానీ, నాకు వచ్చే పోతలింగడే కానీ, ఆ టైంలో కానీ ఆ పూనకం వచ్చినప్పుడు ఆ కామెంట్ పెట్టినోడు నా ముంగట ఉండాలి. అప్పుడు అయిపోయిండు, ఏమి అయిపోడు, క్లోజ్ అయిపోడు. కానీ నా ఉగ్ర రూపం చూస్తే చాలు. చిన్నప్పుడు వాడు బిస్తర్లో పోసుకుంటుండేనేమో కానీ ఇప్పుడు పెద్దగానక గిట్ట పోసుకుంటాడు నాకు వచ్చినప్పుడు ఆడు చూస్తే. ఎందుకంటే ఇట్లా మాట్లాడడం నీతో నేను తప్పే కానీ
కానీ కామెంట్కి రిప్లై ఇస్తున్నా. చిన్నప్పుడు ఎన్ని డైపర్లు తడుపుకుండో ఇప్పుడు మాత్రము ఆడు మళ్ళా సచ్చేదాకా అన్ని బిస్తలు తడుపుకోవాలి. ఆడు రియల్గా నన్ను చూస్తే చేతిలో ఫోన్ ఉంది కదా ఒత్తితే ఏదైనా పోతుంది అనుకుంటే ముంగడ మాట్లాడితే నరంనే నాలుక 100 మాట్లాడేస్తుంది. మళ్ళీ ఈ నరాలున్న చేతులు కూడా బయలు పడతారు. కానీ ఓపిక పట్టే వరకే పడతారు. కానీ ఆ క్యాండిడేట్ ఆ టైంకి మాట్లాడితే మాత్రం నిజంగా మన ఫ్యూచర్కి తగ్గ ఒక చిన్న ఆన్సర్ అయితే ఇస్తా. ఎందుకంటే తప్పు చేస్తే చేసినా ఒప్పుకుంటా. కానీ కాంతారా మూవీలా కనబడుతుండు, ఈయన కాంచన కనబడుతుండు, దేవుడు వస్తే మాత్రం సీర కట్టుకుంటాడు, దేవుడు రాకపోతే మాత్రం పాయింట్ వేసుకుంటాడు. అంటే ఇక ఆ బట్టలేందో నువ్వే ఇప్పి నేనే వేసుకొని నీ ముంగటనే కాంచన చేస్తా, మీ ఇంట్లో ముంగటనే షో అప్ చేస్తా. చూసి తరించు భరించు ఆనందవాడు. అండ్ ఇంకోటన్నా మీరు ఒక క్లిప్ చూసిన నేను షార్ట్ వీడియో, గుమ్మడికాయని చేయితో చీల్చడానికే ప్రయత్నించారు. అది ఇట్లా కాల్కి కొట్టి ఇట్లా చీల్చి ఎగిరేసారు, పక్కకి తీసేసి పడేసారు అనమాట. దానికి ఒక అతను కామెంట్ చేసిండు, బలి గుమ్మడికాయని కాలితో కొడతారా అని ఒక కామెంట్ రేజ్ చేసిరాడ. గుమ్మడికాయ వేనన్నా అచ్చా వేనన్నా నీకు ఒక చిన్న మాట ఏంటంటే గుమ్మడికాయ కాలుతో కొడితే ఈడుంటుంది, మోకాలతో గుత్తే ఈడుంటుంది, నెత్తిపైన కొడితే ఈడుంటుంది. కాలుని గుమ్మడికాయని కొట్టింది మోకాలు పైన కాదు, తొడపైన గుద్దిన. తొడపైన గుద్దడము కరెక్టా, కాలుని గుద్దడం కరెక్టా? నేను గుద్దింది తొడపైనే కదా, తొడపైన వలగొట్టే గావు తీసుకున్నా. కింద భూమికి గుద్దొద్దని, భూమికి గుద్దొద్దని గావు తీసుకున్నా నేను. అట్లా నేను భూమి తొడ గుద్దుకొని గావు తీసుకున్నా. మ్యాక్సిమం నేను ఈయనే గుద్దుకుంటా, తలపైన గుద్దుకొని పలగొట్టి నేను గావు తీసుకుంటా. తలపైన గుద్దుకోవడము అది కాలేదనుకో, కాలుపైన గుద్ది ఈ మోకాలు గుద్దుకొని గావు తీసుకుంటా. తింది అరికాలకైతే గుద్దుకోను కదా, అరికాలకి గుద్దుకోలేను కదా. నాకున్న టాలెంట్తో నేను కొట్టుకునేది నా తొడపైన కొట్టుకుంటా, లేదంటే నెత్తికి కొట్టుకొని గావు తీసుకుంటా. లేదంటే మా ఊళ్ళో ఉంటే ఎక్కడన్నా వలగొట్టానే ఇస్తారు. ఇక అది నేను అట్లా కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇదే వీడియోకి మందు తాగినట్టుండు అందుకే ఏడ కొట్టాలో తెలియక ఇక్కడ కొడుతున్నాడు అని మాట్లాడారు. మందు అయిపోయినాక తాగుతా తమ్మి, మందు అయిపోయినాక నా ఇంటికి వచ్చి తాగుతా. ఒకవేళ నేను తాగినట్టు నీకు కనబడితే నువ్వు నా ముంగడికి రా, నీకేడ గుద్దాలో ఆడ గుద్దుతా. గుమ్మడికాయ నీకు ఏడ గుద్దాలో ఆడ గుద్ది నేను వలగొట్టి నేను గావు తీసుకుంటా. అది గుమ్మడికాయ మిస్ అయితే నిన్ను గావు తీసుకుంటా. ఎందుకంటే తప్పుగా చెప్తున్నట్టు కాదు, కానీ నువ్వు అడిగిన కామెంట్ బాగుంది. నేను తాగి గుద్దుకునేది అయితే ఎవరిని పడితే ఆయన నెత్తిగా గుద్దుతుండే, నేను ఎందుకు గుద్దుకుంటుండే? నేను తాగి నిషాలుంటే నా శరీరం ఎందుకు ఖరాబ్ చేసుకుంటా, ముంగటోనికి వేసి గుద్దుతుండే నేను. కరెక్టే కదా? తాగి లేను కాబట్టే కదా నాకు శరీరాన్ని నేనే గుద్దుకుంటున్నా. నాకు లేని నొప్పి నీకు వచ్చిందంటే నువ్వు మంచిది. ఓకే, భక్తి ఏమో 1% అయింది, షో ఆఫ్ ఏమో 99% అయింది. షో ఆఫ్ అంటే దేంట్లో? ఇదే ఈ గుమ్మడికాయ ఒకటి అండ్ నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి టప్పమని వాళ్ళు కొడుతున్నారు. భక్తితోని దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతావు. ముస్లిం సోదరుడు ఏం చేస్తాడు? 5 సార్లు నమాజ్ చదువుతాడు. 5 సార్లు నమాజ్ చదువుతాడు. మజీద్కి పోతే ఒక అర్ధ గంట దాకా వాళ్ళు నమాజ్ చదువుతాడు. నువ్వు గుడికి పోతే ఏం చేస్తావు? ఈ కామెంట్ పెట్టినోడు గుడికి పోతే ఏం చేస్తాడు? నేను మంచిగా ఉండాలి, నా ఇల్లు కావాలి, అవి కావాలని మొక్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఏమన్నా అమ్మవారి గుళ్ళో పోయి సేవ చేస్తాడా? అమ్మవారికి ఏమైనా పసుపు రాసుకుంటాడా, పూసలు కట్టుకుంటాడా, ఏదైనా చేస్తాడా? లక్షలు ఖర్చు పెట్టి ఏమైనా పూజలు చేస్తాడా? లేకపోతే సామాన్ని భద్రపరిచి సంవత్సరం అంతా కాపాడుతాడా? ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు దేవుళ్ళ గురించి కరెక్ట్ చెప్తాడా? లేకపోతే ఏమైనా చేస్తాడా? చేయనికి చేతనవుతుందా? చేయనికి చేతగానోడే మెసేజ్ పెడతాడు. చేయనికి చేతగానోడే మెసేజ్ పెడతాడు. గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోం, మేము బట్టలు ఇప్పుకొని బర్వాతల పోతరాయేషం వేస్తున్నాం. 1% మాకు భక్తి ఉండొచ్చు, తక్కువేందంతా తల్లడేది పబ్లిక్కి చూపెట్టడానికి. మేము దేవుని అహంకారంలో ఉన్నాం, దేవుని గెటప్లో ఉన్నాము, పోతలింగలము, ఆడుతాము, పాడుతాము, కోడ్లింగ్ కొడతాము, గుమ్మడికాయ కొడతాం, ఏదైనా కొడతాం. అమ్మవారిని దర్శనం అయితే చేస్తున్నాం కదా, పలారం బండ్లం కూడా పోతరాలం ఆడుతున్నాం కదా, మళ్ళీ తొట్టెలం కూడా ఊరేగింపు అవుతున్నాం కదా, బోనాలం కూడా పోతరాలుగా పోతున్నాం కదా. పోతరాజు అనేది పడేయకుండా అయితే చేస్తున్నాం కదా. మమ్మల్ని గుర్తించకపోతే కామెంట్ పెట్టాం మానేసుకో, కొబ్బరికాయలు నెత్తి మీద కొడతారని. అదొక పూజ, బ్రాహ్మణ పూజ. పోతరాజు అంటే భగవంతుడు, ఆ భగవంతుని కలెక్టర్ చేసే సామాన్ని నేను భగవంతుని లేక భావించి నేను దానికి ప్రత్యేకంగా 10 రోజుల ముందే దాన్ని పోతరాజు సామాన్ పూజని భారీ ఎత్తున పూజ చేసుకొని వచ్చిన పోతరాజులందరికీ ఆహ్వాన చెప్పించి ఆ పోతరాలింగం గురించి వాళ్ళకు ఒక మంచి చెడ్డలు నియమాలు చూపించుకొని నేను ఆ బ్రాహ్మణ పూజ, దాని తర్వాత యాటతో శుద్ర పూజ అన్నీ వేసుకొని ఆ పోతరాజు సామాన్ పూజని శాంతి పరిచి దాని తర్వాత నేను గోల్కొండ కోటకి కానీ బయట కానీ సిటీలో కానీ పోతరాజం వేస్తున్నా. ఇప్పుడు కొబ్బరికాయలు వాళ్ళ కొట్టిన అది వాళ్ళ కొట్టిన అంటే వందన ఎత్తి వాళ్ళ కింద చూసిండా? ఇట్లా పెట్టినప్పుడు అది తలకు దాకదు, కొబ్బరికాయకి మాత్రమే దాకుతుంది. అదొక ట్రిక్ అనుకో అమ్మా, అదొక ట్రిక్ అనుకో.
ఇప్పుడు సర్కస్ కోతే బ్లేడ్లు తీయడా, సర్కస్ కోతే దారం తెంపి మళ్ళీ అతిక పెట్టాడా, అది ఒక ట్రిక్ అనుకో. బట్ కానీ చేసేది ఏందన్నా కానీ ఏది చేసినా కానీ ధర్మంగా వేద మంత్రాలు చదువుకుంటేనే కదా. ఓం నమ శివాయ అంటే ఒక మూల మంత్రమే కదా, అది చదువుకుంటూ కొడుతుండా. నేను టైంపాస్కి చేస్తున్నా, నేను టైంపాస్కి ఆడుతున్నా అని చెప్పి చేస్తున్నా, అట్లయితే చేస్తలేడు కదా. పూజా విధానంలో ఆయన వేసుకునే డ్రెస్ ఏంది, ఆయన చేసే పూజ ఏంది, ఆయన నోట్లకైనా వచ్చే మంత్రం ఏంది, టైంపాస్కి నవ్వుకుంటూ ఆడుతుండా, టైంపాస్కి చేసిండా అంటే చెయ్య చేత కానోళ్ళు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళకి చేయనికి చేత కాదు, సనాతన ధర్మంని కాపాడే అంత ఓపిక లేదు, వాళ్ళకి అంత తెలివి లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పెరిగిరు అంటే తిన్నామా, పండుకున్నామా, దేవుని దండం పెట్టినామా, మంది దగ్గరికైనా గుంజుకొని తిన్నామా, వీని దగ్గరికైనా గుంజుకొని తిన్నామా, దావ తీసుకుపోయి ఆడ తాయి బొర్రినామా, అదే వాళ్ళ చీప్నెస్ బుద్ధి. కానీ మళ్ళీ వాడు చేసుకొని బతుకుతున్నా, వానికంటే హైలైట్ నేనైతా, వానికంటే మంచిగా నేను రెడీ అవుతా, నేను ఏదో ఒక పని చేసుకొని బతుకుతా, నేను ఏదో ఒకటి ధర్మం కోసం కాపాడుతా అనే మైండ్ సెట్ లేదు వాళ్ళకి. ఇప్పుడు దేవుని బదలాం చేసే వాళ్ళ ఇళ్ళలో పోయి కొట్లాడు, మళ్ళీ ఒకడు ఏమో అయ్యప్ప గురించి తిట్టినాడు, ఆయన దగ్గరికి పోయే దమ్ముందా? దేవుళ్ళ గురించి తప్పు మాట్లాడే పోరు, వాళ్ళ కామెంట్లు పెట్టారు. దేవుని పూజలు చేసేవానికి కామెంట్లు పెడతారు. అంటే ఒక హిందూకు ఒక హిందే శత్రువుడ. అంటే దేవుని కాపాడుకుంటూ వచ్చి పోతలింగం నుంచి వివరంగా చెప్పుకుంటూ, అమ్మవార్ల గురించి వివరంగా చెప్పుకుంటేటోడు వచ్చేటోడే శత్రువు. పోతురాజులు అంటే తాగి డాన్స్ చేస్తారు అని చెప్పి కామన్ గా కొంతమంది కొంతమంది 90% ఆఫ్ పీపుల్ అనుకుంటారు. మీరు నిజం చెప్పండి, పోతురాజు వేషం వేసినప్పుడు తాగుతారా తాగరా? పోతరాజేశం వేసినప్పుడు పూర్వీకుల కాలంలో పెద్దోళ్ళు తాగుతుండే, తాగినా కానీ తాగకుండా కనిపించకపోతుండే వాళ్ళు. వాళ్ళ హైట్ పర్సనాలిటీని వాళ్ళు అప్పట్లో తాగినా కానీ ఫుల్ బట్టలు ఎత్తుకొని అయినా కానీ కనబడకపోతుండే, తాగినట్టు కనబడకపోతుండే. ఇప్పుడున్న వాళ్ళకి ఏమైందంటే ఒక పెగ్గి అనగానే కనబడుతుంది, ఫేస్ మీద తాగినట్టు కనబడుతుంది. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు జొలగడము, ఇట్లా పడిపోవడము, దానివల్ల ఏమవుతుందంటే అందరు తాగరు అట్లా, తాగినా కానీ వాళ్ళు కనబడరు అట్లా. మీరు తాగిరట్లా? నేను ఎప్పుడు తాగలేదు. నాకు మా తాత ముత్తాతలు ఎట్లా చూపించడం మేము అట్లా చేసుకుంటూ వచ్చినాం. కానీ ఏ రోజు కానీ ఓళ్ళు ముంగట తాగి తందనాలాడి కింద పడిపోయి మీద పడిపోయి బాటలాల ముంగట ఎత్తుకొని తాగడం, బీర్లు ఎత్తుకొని తాగడం అలాంటి పని అయితే చేయలేదు. అంటే ముందరనే కాదు, ఇక సాటుకు పోయి తాగొస్తారు, మధ్యలో అందరి ముందర ఎగురుతుంటారు కొంతమంది. ఇప్పుడు పోతరా తాగుతుండు అని చెప్పేసి ఆయన బదలాం చేస్తారు కదా. ఇప్పుడు అమ్మవారికే కళ్ళు సాకలు పోస్తారు, పోతలింగానికి కళ్ళు సాకలు పోస్తారు. కానీ ఏంటంటే సమాజంలో తాగి కింద పడిపోవడం వల్ల, తాగి కక్కోవడం వల్ల, తాగి షీషలు ఎత్తుకొని పబ్లిక్లో తాగడం వల్ల పోతరాజుకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ ఒక రూమ్లోనే మొత్తము అన్నీ రెడీ అయ్యి ప్రిపేర్ అయిన బయటికి వచ్చి ఆయన చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు తాగుతాడు అని పేరు పెడతారా? అప్పుడు డింకెడ్రాలో పెట్టే టెస్ట్ అది ఉంటుంది కదా అమ్మ, మిషింగ్, అది తెచ్చి చూపెట్టాలి. ఎందుకంటే అనేటోడు మస్తు మాటలు అంటాడు. కానీ ఇప్పుడైతే అప్పట్లేక లేరు పోతరాలు. ఇప్పుడు కొంచెం మేకప్ విషయంలో మారిరు, తాగుడు విషయంలో మారిరు, చాలా మారిరు. తాగి వేస్తే కొంచెం ఓపిక వస్తుంది, తాగకుండా వేసిన ఓపిక బి అలాగుంటుంది. జ్యూస్ తాగి వేసే ఓపిక అలాగుంటుంది, ఏం తాగకుండా ఒక్క పొద్దు పైన ఉండే వేసాం గిట్ట అలాగుంటుంది. మీరు ఒక్క పొద్దు ఉంటారా? నేను ఒక్క పొద్దు వేస్తాను. వాటర్ తాగుతా, వాటరు పల్పి ఆరెంజ్ అది తాగుతా. ఎందుకంటే ఇన్ఫెక్షన్, అది ఆటగావులు అవి బట్టి ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి జ్యూస్ లాంటిది అలాంటిది తాగి వేస్తాను. వేషం వేసినప్పుడు దేవత ఒంటి మీదకి వస్తుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారో కూడా వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇట్లా కొట్టుకుంటుంటారు, రక్తాలు గారుతుంటాయి, అండ్ కొంతమంది ఇట్లా గుమ్మడికాయని జీలుస్తుంటారు, ఇంకొంతమంది మేకప్ పోతుంది తీసుకొని కురుకుతుంటారు. ఇట్లాంటివి చేస్తారు. వార్తలు తీసుకోరమ్మా, నువ్వు అడిగినట్టు నువ్వు అడిగింది కరెక్టే ఆన్సర్, కానీ రాంగ్ ఆన్సర్. అది ఏంటంటే యాటని గావు పట్టేది పోతరాజే వాడతాడు, కొట్టుకోవడం పోతరాజేశంలో ఉండదు. మరి కొట్టుకునే వాళ్ళు అది బుడుబుక్కల వాళ్ళు నిజంగా అట్లా అది ఏముంటుంది, అది కొట్టు ఇట్లా ఇట్లా అంటే చట్టు మనసు అప్పుడు వస్తుంది. అది రియల్గా కొట్టుకోమని చెప్పి మా హీరో వాళ్ళు ఇస్తాం, కొట్టుకోమని చెప్పి ఇట్లా వాత తేలుతుంది. మళ్ళీ అదేదో పైసల కోసం ఆడే డ్యాన్స్ అది. అది ఇప్పుడు జాతరలో పోతావు టీ టీ అని కొడుతావు, ఒక ఆడామె కొడుతుంటే నెత్తి మీద దేవుడు ఉంటాడు, చేతిలో చిన్న పాప ఉంటుంది, అలా మొగుడు లుంగి పైన లంగ కట్టుకొని ఆడతాడు. ఆట కాదు మాది పోతరాజేశం అంటే అమ్మవారి సోదరుడు. ఆ పోతాడు ఈరవోలలు దింపుకుంటా గంభీరత్వంగా వస్తే ఆ గజ్జల సప్పుడికి ఆ ఈరవోలలు దింపే గంభీరత్వానికి దయ్యాలు భూతాలు చెడు నివారణ పారిపోతుంది మమ్మల్ని చూస్తే. అట్లా అమ్మవారి రక్షణగా, అమ్మవారి పలారం బండ్ల ముంగట, తొట్టెల ముంగట, అమ్మవారికి వెళ్ళే నైవేద్యంలో ముంగట పోతరాలు ఎందుకుంటారు అంటే అమ్మవారికి వెళ్ళే ఏ వస్తువైనా భంగం కానియకుండా పోతలింగడు కాపాడుకుంటూ తీసుకెళ్తాడు. అట్లా పోతరాజు ఉంటాడు. కానీ ఏదో కొట్టుకొని రక్తం వచ్చేటట్టు అది చేసుకొని ఇది చేసుకొని అయితే ఉండరు. నథింగ్. ఇంకా కొంతమంది ఎట్లా అంటే ఇక శూలాలు తీసుకొని ఇట్లాగా నాలుక మీద ఉంటారమ్మా. అది తమిళనాడులో, కేరళలో కొన్ని జగలలో జరుగుతుంది. కరుప్ప స్వామి జరుగుతుంది, వేల్మురుగన్వి జరుగుతుంది. మొక్కులు ఉంటే
త్రిశూలాలు గుచ్చుకోవడం, ఇది గుచ్చుకోవడం, ఆయనకు తీసుకువెళ్ళి సమర్పించి తీసేయడం అవి జరుగుతాయి. మన దగ్గర కూడా చేస్తారు అన్న. ఇక మన దగ్గర చేస్తే కూడా బాగానే కదమ్మా. ఇప్పుడు ఒక మాట చెప్తా, తమిళనాడులో పోతరాజుని ఏమంటారు? కరుపస్వామి అంటారు. హైదరాబాద్లో ఏమంటారు? పోతలింగడ అంటారు, బొడ్రాయి అంటారు. అట్లనే ఊరూరు దాటితే ఊరూరికి పోతరాజుకి మస్తు పేర్లు ఉన్నాయి. అట్లనే ఇక మా అక్కడ మంచి జరుగుతుంది అంటే ఇక్కడ బి వచ్చి చేసుకుంటారు కదా. అక్కడ మంచి జరుగుతుంది ఇక్కడ చేస్తారని మీరు అంటే అంటారు. ఇప్పుడు మన దగ్గర అయ్యే బోనాలు ఆంధ్రాలో చేస్తలే, కానీ ఆంధ్రాలో బోనం చేస్తారా? ఆంధ్రాలో బోనం చేయంగా విన్నావా? ఆంధ్రాలో బోనాలు ఎత్తుకొని పోగా చూసినావా? వాళ్ళు స్వీట్ అన్నం వండి కొబ్బరికాయ ఉల్టా పెట్టి తీసుకుపోతారు. ఇప్పుడు మన లెక్క ఆలుగడ్డ బోనాలు చేస్తారు, మలవాళ్ళు గిట్ట అక్కడ పద్ధతులు పాటిస్తారు. అంటే ఏంది, దేవునికి ఎట్లా చేసి నైవేద్యం ఎక్కిస్తే ఆ నైవేద్యం ఎక్కుతుంది అన్న నమ్మకం కలిగింది. ఆంధ్రాలో వాళ్ళు ఎక్కిస్తారు, మనం ఎక్కియలేమా అని చెప్పి ఇక్కడ బి ఎక్కిస్తారు. ఇక్కడ కూడా మన దగ్గర ఆంధ్రాలో ఉన్నారు. వాళ్ళు కూడా బోనం చేయాలంటే వాళ్ళకి తెలియక ఏం చేస్తారు అంటే, మా అమ్మవారి దగ్గర ఇట్లా తీసుకెళ్తాం, మేము ఇట్లనే తీసుకెళ్తామని వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళని చూసి ఇంకోళ్ళు తీసుకోపోతారు. అంటే వాళ్ళ పద్ధతులు మనం పాటిస్తున్నాం, మన పద్ధతులు వాళ్ళు పాటిస్తారు. అట్లనే ఇక కొంచెం మంది ఇక అక్కడ కూర్చున్న త్రిశూలాలు ఇక్కడ కూడా కూర్చుకుంటారు అనుకో. ఇక తెలంగాణలో అందరు కూర్చోాలంటే నీ నరంని 400 మంది మాట్లాడతారు, వాళ్ళకి కూర్చోాలి ఫస్ట్. అదే రీల్ వర్సెస్ రియల్ వర్సెస్ రీల్ అని మాట్లాడతారు కదా. పోతరాజులు కొంతమంది అవి చూసి ఇట్లా రీల్ లాగానే చేస్తున్నారు లైఫ్ని, పోతరాజు వేషాన్ని. ఉన్నారమ్మా, నేను ఒప్పుకుంటా. భక్తితో వేసేవాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ఏమొస్తుంది అన్న అట్లా షో అప్ కోసం వేసి డబ్బులా? ఓన్లీ డబ్బులు అంతేనా? ఎంతో సేమ డబ్బులు ఓడిస్తాడు, వాళ్ళకి డబ్బులు ఫుల్ బట్టలు ఇస్తారవచ్చు, అంటే 1000-1500 ఇస్తారవచ్చు. సరిపోతాయా నీ కడుపుకి? అంతకంటే బెస్ట్ నువ్వు అట్లా ఒక ఫుల్ బాటల్కి ఒక 1000 రూపాయల కోసం ఆశపడి పోయేటోని అయితే అడ్డ మీద కూలికి పో. కష్టం చేసినందుకు నీ రెక్కలన్నా గట్టిగా అయితే, కష్టం చేసినందుకు నీ చెమటనన్నా వస్తుంది. ఆ వచ్చిన 2000 ఒక రోజు కూలి పైసలన్నా నీ పేయికి వర్తిస్తాయి. ఫుల్ బాటలు తాగుతున్నావు, తాగిన తర్వాత 500 బిర్యానీకి పెట్టుకుంటావు, 500 ఖర్చులో పెట్టుకుంటావు, అంతే కదా. అదే 2000కి నువ్వు లేబర్ అడ్డ మీదకి పోయి కూలి చేయి, ఆ 2000 విలువ తెలుస్తుంది నీకు. ఖర్చు పెట్టుకోవాలా, ఖర్చు పెట్టుకోద్దా, వద్దా, లేదా అమ్మ నాన్నకి ఇవ్వాలా, 2000తో ఏమేమి చేయాలనేది ఆ రూపాయి వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు పుక్కట్ల మంది వచ్చే, పుక్కట్ల బాటలు వచ్చే, 1000 రూపాయలు వచ్చాయి, ఏం ఫైదా? అది కొద్దిసేపే నీ వాల్యూ. దాని తర్వాత ఏమంటాడు తెలుసా? ఆడా పోతురాజా ఫుల్ బాటలు ఇస్తే వస్తాడు, 1000 రూపాయలు ఇస్తే వస్తాడు అంటారు. కానీ నువ్వు నిజాయితీగా పోయి ఒక పేమెంట్ మాట్లాడుకొని డైరెక్ట్గా కంటిన్యూగా పోయి మంచి ఇష్టం నియమాలతో పోతరాజం వేసి బ్రాండెడ్ బాటలు తీసుకొని బ్రాండెడ్ దండ వేసుకొని బ్రాండెడ్గా నువ్వు ఆడి బ్రాండెడ్గా నువ్వు పోతరాజు లేక షో చూపించి వచ్చినావు అనుకో, అయ్యా మంచోడ్రా, వాని పద్ధతి వాడు వచ్చిండు, వాడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు, నెక్స్ట్ ఇయర్ వస్తాడు, నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాడు పోతాడు. ఈ ధర్మం కావాలా, లేకుంటే 1000 రూపాయలు ఫుల్ బాటలు కావాలా? ధర్మానికి రోజులు ఏడున్నాయన్న? ధర్మంకి రోజులు అయితే లేవు. ఎవరైనా తాగి పోతరాజు వేషం వేసిన వాళ్ళే కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు కొంత నకిలీ వాళ్ళు ఇట్లే కుడతారు అట్లే కుడతారు, బట్ రియల్గా ఇట్లుంటుంది అని చెప్పారు. అట్లాంటి వాళ్ళు మీ కళ్ళ ముందు కనబడ్డప్పుడు మీరు ఎప్పుడన్నా ఆపి అసలు నువ్వేం నేర్చుకున్నావు, నీ గురువు ఎవరు అని అడిగిరా? మస్తు సార్లు అడిగినా అమ్మ, అడిగినా వాళ్ళ గురువులకు ఫోన్ చేయించినా, మాట్లాడిపించినా, చెప్పినా, మళ్ళీ నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటామన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక మనం బి అక్కడనే వార్నింగ్ ఇవ్వడం బి జరిగింది, వాళ్ళ తప్పులను చూపించడం జరిగింది, ఎవరైతే ఆర్డర్ ఇచ్చిరో వాళ్ళకి బి చెప్పడం జరిగింది. ఇప్పుడున్న యూనిట్ ఏంటంటే, ఎక్కడైనా పోతరాజు ఏమైనా ఇబ్బంది చేసి ఏమైనా ఇబ్బందికరంగా తాగి తందనాలు ఆడడము, గుట్కాలు తిని మొత్తం పబ్లిక్లో ఏదైనా వైరల్ కావడం చేస్తే, అక్కడున్న మా ఎవరైనా సీనియర్లు చూస్తే ఎంబడే పట్టుకొని సామాన్ ఇప్పియడం, గురువులకు ఫోన్ చేసి చెప్పడం. ఇప్పుడు వాళ్ళ శిష్యులు నాకు కనిపిస్తే నేను కూడా వాళ్ళకి మంచిగా రెస్పాన్స్ ఇవ్వడం, నా శిష్యులు కనబడితే వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వడం ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఎటు తిరిగి ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడు అంటే, ఇంటి దొంగని ఇంటి దొంగడే పట్టాలంటే అక్కడ ఇంట్లో మా పోతరాజ్ ఫ్యామిలీ అక్కడ కాపలా కూర్చుంటే, నేను ఇక్కడ కాపలా కూర్చుంటే ఈజీగా ఇట్లాంటి పురుగులని ఏరియచ్చు. దేవుని బదలాం చేస్తారు. ఇట్లా చేసి పోతరాజులకు ఉన్న విలువను తీసిరు కొంతమంది చేసిరమ్మా. ఈరోజు ఇంతమంది ఇన్ని కామెంట్లు మాట్లాడుతున్నట్టే దానికి అర్థం ఏంటంటే, ఒకడేమో 1,00,000 ఇచ్చిన అంటాడు, ఒకడేమో గుమ్మడికాయ వలగొట్టుకుని కింద కాళ్ళకు కొట్టిన అంటాడు, ఒకడేమో వీడు నటన స్టార్ అంటాడు, ఒకడేమో అదా అంటాడు, ఒకడేమో ఈయన అంటాడు. వీళ్ళందరికి ఒకటే అంటున్నా, చూసి రియల్గా చేసే దమ్మే ఉంటే ముంగడికి రా. ఎన్నో కూర్చొని కామెంట్ పెట్టుడు కాదు, గాజులు వేసుకున్నాడా, ముంగడికి వచ్చి తొడ మీద కొట్టుకునేటప్పుడు చూడు, నెత్తి మీద వాళ్ళ కొట్టుకునేటప్పుడు చూడు. నాకు ఈ 2 జగాలు సరిపోకపోతే నీ నెత్తి మీద గుద్దేస్తా దొరికితే. కానీ మాటలు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడు. సనాతన ధర్మం నేను ఖరాబ్ చేస్తలేను, సనాతన ధర్మం ఇంట్లో కూర్చొని గాజులు వేసుకొని నువ్వు ఖరాబ్ చేస్తున్నావు. అదే నీకు భక్తి ఉంటేలే ఒక జెండా పట్టుకొని ర్యాలీలకు రా, ఒక ధర్నకు రా,
ఒక దేవుని గురించి కొట్లాడు, ముచ్చలమ్మ గుడి కొట్లాడైనప్పుడు రా, ఏంటన్నా ధర్మం కోసం కొట్లాడు. కానీ ఇంట్లో కూర్చొని కామెంట్లు పెట్టి ఈ అని నవ్వుతే కాదు. నువ్వు ధర్మం కోసం కొట్లాడితే రా, నేను భక్తి కోసం చేస్తున్నా, పోతరాజం వేస్తున్నా, పోతరా సామాన్ పూజ చేస్తున్నా, తల్లిని దర్శనం చేసుకుంటా, మళ్ళీ ఇంకో తల్లి దగ్గర పోయి పోతం వేషం వేస్తున్నా, వాళ్ళు నచ్చుతారు. కానీ నీకే ఒక్కరికి కామెంట్ పెట్టబుద్ధి అవుతుందంటే నువ్వెంత పిచ్చోనో, నువ్వెంత వేస్ట్ గానో పబ్లిక్ అర్థమవుతుంది. నాకున్న పబ్లిక్ అయితే ఏం బాధపడతలే, నేనైతే హ్యాపీగా ఉన్నా. వాడు పెట్టడం విషయంలో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఇస్తుంటోడు గిట్ట నాకు ఉండాలి కదా, అందరు నన్ను మెచ్చుకుంటే ఎట్లా, ఏడ్చేటోడు కూడా కావాలి, ఏడ్చేటోడు ఉంటేనే ఎదగగలుగుతా. అయితే మీరు రీసెంట్గా పూజ చేసినప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ని పిలవడం జరిగింది. అబ్బా అబ్బా అబ్బా, దాని కామెంట్లు చూడాలి. వ్యూస్ కోసం వీళ్ళు కూడా ఆయన పిలుచుకొచ్చిరని, మీరు చేసేదా యాక్టింగ్ అంటే ఇంక ఆయన తీసుకొచ్చి ఓవర్ యాక్టింగ్ యాడ్ చేసిరని, ఇట్లాంటి కామెంట్లు చాలా వచ్చాయి. నీకు ఓపిక చాలా ఉందమ్మా కామెంట్లు చదివినావు. కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ నాకు ఒక తమ్ముడు లాగానే ఉంటాడు. గోల్కొండ బోనాలకి బిగ్ బాస్కి వెళ్ళకముందు వచ్చిండు, మొక్కి వెళ్ళిండు. గెలుస్తావని చెప్పిన, ఫస్ట్ అతను ఒక మంచి వీడియో చేయించుకోండు, గెలుస్తాడని చెప్పిన, గెలిచిండు. గెలిచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చిండు, తర్వాత వచ్చిండు. 3 సంవత్సరాల నుంచి వస్తుండు. మంచిగా అయిందనే కదా వస్తుండు, చెడు అయితే వస్తుండేనా? ఇప్పుడు గెలవడానికి ఎన్నో తంతాలు పడ్డాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో చేసిండు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ దిగి బురదలో పని చేసినట్టు నువ్వు చేయగలుగుతావు? 1 గంట అన్నం తినమంటే తినేస్తావు 10 నిమిషాల్లో. అదే బియ్యం నువ్వు వండించమంటే వండిస్తావా? రైతులు వండిస్తారు. రైతే కదా, రైతు కాబట్టే కదా తల్లాడి ఆయన ఒక్కడే రైతు ఉన్నాడా ప్రపంచంలో ఇంకెవ్వరు లేరా అనేది అందరు డౌట్. మళ్ళీ నువ్వు అందరు తల్లాడాలి ఆయన లెక్క. అంటే అందరు ఇక మట్టిలో పోయి మట్టి తినుకుంటా ఇట్లా వేసుకుంటే అందరు చేయాలన్నా ఇప్పుడు చెప్పండి. పిచ్చోనికే దునియా ఉందమ్మా, మంచానికి ఉందా? అంటే పిచ్చోళ్ళకి ఎవరు చేస్తే ఫేమస్ అవుతారంటారా? పిచ్చోనికే దునియా ఉంది. ఇప్పుడు ఆయన పిచ్చోడు అంటారు కాబట్టి వాడు మంచిగా దునియాలో గెలిచిండు. పిచ్చోడు పల్లవి ప్రశాంత్ పిచ్చోడు అంటే ఆ పిచ్చోడు పోయి బిగ్ బాస్లో గెలిచిండు. మరి నువ్వు మంచో నువ్వు ఇంట్లోండి ఏం బిక్తున్నావు? నీకు చేత కాదు కాబట్టి నువ్వు కామెంట్లు కొట్టుకుంటున్నావు. ఆడు వండించిన బియ్యము రైతు అంటే అందరికి వస్తుంది కదా, ఆ రైతుల వాడొక రైతు, వాడు వండించింది ఏదో ఒక వస్తే కదా, దాన్ని నువ్వు తింటున్నావు కదా, నువ్వు తిని అరగొట్టుకుంటున్నావు. వాడు కష్టపడి పండిస్తుంది, ఆ విలువకే గెలిచిండు. ఆ విలువ నువ్వు పెట్టుకుంటుండు కానీ ఓడగొట్టుకుంటలేడు కదా. ప్రతి రైతు కష్టపడతాడు కానీ తన కష్టాన్ని వచ్చి 10 మంది ముందు చెప్పుకోడు, కానీ ఈయన చూపించుకుంటున్నాడు షో ఆఫ్. అయితే 10 మంది రైతులు కష్టపడతారు, వాళ్ళ కష్టం నుంచి బయట చెప్పుకోరంటే వాళ్ళు పురుగుల మంది తాగి చచ్చిపోతారు, పంట అమ్ముడుపోక చచ్చిపోతారు, పంట నష్టమై చచ్చిపోతారు. అట్లా కూడా పట్టించుకుంటాడు వాళ్ళని. వాళ్ళ బాధలను వీడు కామెడీ రూపంలో తెచ్చి చూపించిండు కాబట్టి మంచిగా అయ్యిండు, మంచి స్టేజ్కి వచ్చిండు, నిలబడ్డాడు, అయ్యిండు. ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తారు. మన చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు ట్రోల్ చేయరు. చాతగాక చచ్చిపోయిండు, పురుగుల మంది అయ్యిండు, చెట్ల మంది అయ్యిండు, వాళ్ళని పెట్టి ట్రోల్ చేయరు మళ్ళీ. అంటే ఏంటంటే ఒక్కడు మళ్ళీ ఎదుగుతుండంటే వాని కాలు మంచిగా పట్టుకొని గుంజేటోళ్ళు మనోలే ఉంటారు. మంచిగా అవుతుండ్రా అని సపోర్ట్ చేయరు, ఎదుగుతుండ్రా అని చెప్పి ఎత్తుకోరు. కింద పడేయాలి, కథం చేయాలి, అని దినాలకు వచ్చి బొక్కలు కొట్టుకొని తినాలి. అసలు క్యాండిడేట్ గానే ఉన్నారు. ఇంట్లో 1/4 కిలో మటన్ తెచ్చుకోనికే 3 నెలలు పడుతుంది వాళ్ళకి. 3 నెలలు పడుతుంది. ఏం లేని ఇసురాకే ఎగిరెగిరి పడుతుంది అంట, అన్నున్నాకే అనిగిమని ఉంటుంది అంట. ఆయనకి 10 రాళ్ళు తగినా ఏం పరకు పడదు, పోయేటోడు ముందు పోతూనే ఉంటాడు. అందుకే కదా కామెంట్ రూపంలో వెనక చెప్పుకుంటారు, మనం ముంగట్టున్నాం. ఓకే అన్న, మీ దాంట్లో చిన్నపిల్లలు కూడా పోతరాజు వేషం వేస్తుంటారు. నా కొడుకు కొడితే నేను ఏమనుకుంటా, ఆడు కుట్టిన సంవత్సరానికే నేను పోతరాజం వేపిస్తాను. నేను బరోబ్బర్ నేను మొక్కుతా, నా దేవుని నేను మొక్కుతా. నా దేవుడే కుట్టినా కూడా పోతరాజు కుడితే నా పోతలింగడే కుట్టినాను ఖుషి అవుతా. ఆడపిల్ల కుట్టిందాక ఎల్లమ్మ కుట్టిందని ఖుషి అవుతా. ఒక రూపంలోనేమో అమ్మ కుట్టిందని ఖుషి అవుతా, ఒక రూపంలో మా అయ్య కుట్టిందని ఖుషి అవుతా, ఒక రూపంలో దేవుడు కుట్టిందని ఖుషి అవుతా, ఒక రూపంలో అమ్మవారు కుట్టిందని ఖుషి అవుతా. అట్లనే మొక్కులు ఉంటాయి కొంచెంమందికి. ఆ మొక్కులల్లా సంతానం కలిగితే ఆ పోతలింగని మొక్కుతే కలిగితే, అమ్మవార్లకు మొక్కుతే కలిగితే, అమ్మవారు తల్లి నాకు కొడుకు కుట్టేటట్టు జై, నీకు దగ్గర పోతరాజం వేపిస్తా అని చెప్పి మొక్కిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అట్లా వేపిస్తారు. ఇంకో కొంచెం మంది పిల్లలు గుట్టి చచ్చిపోతే లాస్ట్ పిల్లగాడు కుడితే ఆ పిల్లగాని గిట్ట మొక్కుతారు. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులకు ఒక డ్రీమ్ ఉంటుంది వేపియాలని చెప్పి. ఇంకోటి చిన్న టైం నుంచే పాటలు పెడుతుంటే ఆడుతుండ అనుకో, ఇంట్రెస్ట్గా చేస్తుండ అనుకో, పోతరాల వీడియోలు గడిగడికి చూసి పిల్లగాని గిట్ట వేయాలని మస్తు ఆతృతి ఉంటే అట్లా గిట్ట వేపిస్తారు. పిల్లగాని కోరిక ఎందుకు కాదనొద్దు మేము. నా కొడుకుని ఏదైనా చేస్తా, చదివిపిస్తా, పోతరాజం వేపిస్తా, సాఫ్ట్వేర్ చేస్తా, సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్ చేస్తా, హార్డ్వేర్ నుంచి సీఎం చేస్తా, పిఎం చేస్తా అని కూడా ఉంటుంది.
కానీ నువ్వు పుట్టంగానే నువ్వు నీ తలరాతలు రాసి ఉండదు కదా నువ్వు సీఎం అవుతావు అని చెప్పి. దొంగలు గిట సీఎం అవుతారు, రౌడీలు గిట ఎమ్మెల్యేలు అవుతారు. ఎవరి తలరాతలు ఎట రాసి పెట్టుందో అట్లనే అవుతుంది. ఇక పోతరాజం ఏం చేయాలని రాసి పెట్టుందేమో చేస్తారు. ఓకే. చిన్నపిల్లలు వేస్తారా అంటే వాళ్ళ తల్లిదండ్రులు కేర్నెస్ తీసుకుంటారు, వాళ్ళ తాత ముత్తాతల కేర్నెస్ ఉంటుంది, వాళ్ళ పెద్దవాళ్ళ అనుగ్రహం లేనిది వెయ్యరాలు. ఓకే. ఏంటంటే మొక్కులు నా వారసత్వం పోవద్దు అని చెప్పి చిన్న ఉన్నప్పటి నుంచి నేర్పియడము చేయడము. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా పని నేర్పిస్తేనే వాడు పెద్దగా దాకానే దాంట్లో ఫిట్ అవుతాడు. కానీ మధ్యలో ఎల్కేజీ నుంచి డైరెక్ట్ 10th క్లాస్లో వేస్తే 10th పాస్ అవుతాడా? తిండి నుంచి నేర్పిస్తేనే పైన దాకా వచ్చేదాకా వన్ ఆఫ్ ద నెంబరు హైదరాబాద్లో నంబర్ 1 పోతరాజు అవుతాడు. ఆ నంబర్ 1 పోతరాజు కావాలంటే కష్టపడాలి, కష్టపడితేనే అవుతుంది. ఏదో కూర్చోగానే ఎమ్మెల్యే షాలో కప్పుకోగానే ఎమ్మెల్యే అయిపోడు కదా. అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా దేవుడు మీద ఉన్నాడు, మనం పోతరాజు వేషంలో ఉన్నాం అనేది ఒకటి గుర్తు లేకుండా ఇట్లా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. పోతరాజులో ఉన్న ఏషంలో ఉన్నది చిన్న పిల్లగాడా పెద్ద మనిషి? పెద్ద ఆయననే, మళ్ళీ చిన్న పిల్లగాడు కాదు, పెద్ద ఆయననా? పెద్ద ఆయననే ఉన్నాడు. చిన్న పిల్లగాడిని చూస్తేనేమో నిన్ను కొడతా అంటుండు. ఈ ఆడేటోళ్ళందరూ మరి ఈయన కనబడతలేరా? భయపట్టిస్తుండేమో. ఎందుకు అట్లా భయం పోవాలని భయపట్టిస్తుండేమో. లేకుంటే చిన్న పిల్లగాని దమాకి వీనికి వచ్చిందేమో, ఈయన దిమాకి ఆనిపోయిందేమో. చిన్నపిల్లల దగ్గరనే నీ ప్రతాపం కానీ పెద్దోని దగ్గర చూపెట్టు. ఇట్లా అన్నావు అనుకో, ఆడవి గుంజుకొని నిన్నే కొడతారా అంటాడు. తప్పులేంది వాడిని ఊకనే పోతరాజు పోయి కొట్టడం తప్పే. పోతరాజు తప్పు ఉంటే ఇప్పుడు పోతరాజుకి ఎదురు రావడం తప్పే. ఆయన ఉగ్రంలో ఉండి ఆయన ఆ దేవుని తెచ్చుకొని గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఆయనకు అడ్డం కాళ్ళలో రావడము చేయడం. ఇప్పుడు నువ్వు పోతరాజు ఉగ్రం తెచ్చుకొని నడిచేటప్పుడు కాళ్ళలోకి వస్తే కాలు తలకి తింద పడతాడు కదా పోతరాజు. అప్పుడు ఎంత బ్యాడ్గా ఉంటుంది. అసలు టైంలో నువ్వు ఎదురు రాకపోవడమే మంచిది కదా. ఇప్పుడు చిన్నపిల్లగాని దగ్గర నువ్వు కొడతా అన్నావు అనుకో అని అంటాడు. అంటే నీకు ఆడ ఏమర్థమైంది? ఈయనలో ఇప్పుడు ఉన్న బేజా వానికి తీసిపెట్టి వానికి ఎక్స్చేంజ్ అయినట్టే. ఆడు చిన్నపిల్లగానితోనే మజాక్ ఆడుకుంటాడు తప్ప పెద్దోనితో రాడు. అదే దెబ్బ నువ్వు పెద్దోని కొట్టు, ఒక్క దెబ్బ తగులుతుంది దానికి, నెక్స్ట్ దెబ్బకి ఇట్లా పట్టుకొని గుంజుకొని నిన్నే కొడతాడు. అప్పుడు ఏమైతుంది? వైరల్ అయిపోతుంది. అంతే కదా. ఆ చిన్న పోరాడు గుంజుకోలేకనే కదా నువ్వు అని భయపట్టిస్తున్నావు. అక్కడ గుంజుకునే పరిస్థితే వస్తే నీ వాల్యూ ఉంటుంది. ఇది ఇటువంటి చిల్లర యాక్టివిటీస్ వల్ల చేసి వేరే వాళ్ళ పరువు పోతుంది. ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మెడల ఈరవోలు వేసి గొంతు ఇట్లా గట్టిగా విస్కెట్ వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త షర్ట్లు, తెల్ల షర్ట్లు వేసుకొని వాళ్ళు ఏదో మంచిగా డీసెంట్గా దావత్ పిలిచిండు, బొమ్మడిది పిలిచిండు, ఎమ్మెల్యే పిలిచిండు, ఎంపీ పిలిచిండు అని చెప్పి వాళ్ళు అంత మంచిగా రెడీ చేసి వస్తే పైసల కోసం ఈరవోలు వేసి గొంతు విసుకుతారు. అవి వేసేది ఒక పద్ధతి ఉంటుంది. ఒక్కడు వేసిండంటే అయిపోతుంది. ఎంబడున్న వాళ్ళు అందరు దనదన మెడల్ మీద మొత్తం ఒక 5-6 ఈడవోలు వేసేస్తే అని గొంతు చిన్నగా అయిపోతుంది. ఊపిరాడనికి రాదు. ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా ఉండి, సైనస్ ప్రాబ్లం ఉండి ఏదైనా ఉంటే వాడు స్పాట్లో ఏమైనా అయితే ఎవడు వాడు చూడడానికి. అంతే కదా. పోతరాల మీద ఎంత బదలాం. ఒక్కరు చేసిన తప్పుకు అందరూ అనుభవించాలి. అప్పుడు ఇప్పుడు వాని ఖుషితో ఏదో పెట్టిండు నోట్లా అంటే అప్పుడు వేరు. బల్మితికి నువ్వు ఈరవోలు వేసి పిసుకడం అది ఎంతవరకు కరెక్ట్? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు, కొంతమంది చిడాంచుకుంటారు, కొంతమంది తిడతారు. ఏం బేకార్ కాదు రా భయ్, మొత్తం డ్రెస్ అంతా ఖరాబ్ చేసిండు, పోతరాయసం కోసం పిలిచినావా, పైసల కోసం పిలిచినావా, అడుక్కుంటుండీడా అంటే ఎట్లుంటుంది? అడుక్కునే వాల్యూ అది. పోతరం కోసం నువ్వు వేసినావు, ధర్మం ఆడుతున్నావు, ఆ పెద్ద మనిషి వచ్చిండు, ఆయన ఇష్టం ఉంటే నోట్లో పెట్టాడు. నువ్వు అడుక్కోవడం ఏమిటికి? నువ్వు ఆల్రెడీ పేమెంట్ మాట్లాడుకున్నావు కదా, నీ కాస్మెటిక్ కోసం నీ కోసం పేమెంట్ మాట్లాడుకున్నావు కదా. ఆ ధర్మం నువ్వు చెయ్యి. గుడికి పోయినాక ఆ తల్లే నీకు ఇస్తుంది. ఆ తల్లి దగ్గర పిచ్చం అడుక్కో. కానీ మొత్తము గుడి దగ్గరికి వెళ్ళకముందే ఈరవోలు వేసి పిసుకోవడము, డబ్బుల కోసం వాళ్ళని కొట్టడము, ఇటువంటి చేయడం వల్ల సీనియర్లకు గిట్ట పేరు పోతుంది. క్షుద్ర పూజలు అంటే అసలు ఏం చేస్తారు? మీరేం చేస్తారు? క్షుద్ర పూజలు అంటే నేను అఘోరిని కాదు కదా. అఘోరినా కాదు, మళ్ళీ అఘోరి దాంట్లో తీసుకొని నన్ను కలుపుతావా? కాకపోతే నేను అఘోరిని కాదు కదా. రాత్రిరంతా చండి పూజలు చేసుకుంటా, హోమాలు చేసుకుంటా, ఆ ఒంటి కాల మీద నిలబడి ఆ పుచ్చనెత్తి మీద పెట్టుకొని కట్టె పెట్టుకొని అయితే నేను అట్లా కాదు కదా. ఏదో నాకు తెలిసిన కాడికి అమ్మవారి పూజలు చేసుకోవడం, పొతరాయి చేయడం, బొడరాయి పూజలు చేయడం, బోనాలు ఎత్తడం అవే చేసుకుంటా, కానీ వేరే చెయ్యరు. మీరు సీసాల ఆత్మల్ని బంధించిరు. అమ్మా, సీసాల ఆత్మలు బంధించినాక నిజమేనా కాదా? ఒకప్పుడు చేసిన అంటే ఎట్లా వంశపారంపరంగా నేర్చుకున్నారా ఇవి? వంశపారంపరంగా అంటే తాత ముత్తాతలు డిస్టిల్ తీసేస్తుండే, మంచి పనులు చేస్తుండే. ఇక మళ్ళీ ఇంట్లో గిట అవన్నీ పనులు నడుస్తాయి. ఏంటంటే వాళ్ళకైనా డిస్టిల్ తగిలితే తీసేయడం, వాళ్ళకైనా బాగాలేకపోతే చుప్పడం, మంచిగా చేయడం, షాప్కి నడుస్తలేదంటే గుమ్మడికాయ కొట్టడము, ఇంట్లో ఏదైనా బాగాలేదంటే వాస్తు చెప్పడం, అలాంటివి చేస్తారు. చేస్తారు. కానీ ఇక ప్రత్యేకంగా
ఈ మనిషిని అది చేయాలి, ఆ మనిషిని ఇది చేయాలి, ఇట్లా బాధ పెట్టాలి, అసలు పనులు అయితే చేయం. ఎందుకంటే నా ఇంట్లో గిట్ట ఆడపిల్లలు ఉన్నారు. నేను కూడా మంచి చెడ్డ నేర్చుకున్నా కానీ చెడు నేర్చుకోలేదు. చెడు నేర్చుకుంటే మాత్రం నీ ముంగడ నేను కూర్చోకపోతుండే, నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతుండే, ఎవరికి నేను చెప్పకపోతుండే. ఏదో ఆడు చీమ తెలిస్తే కొండను కదిలిచ్చినట్టు తలవారన్న అది నేర్చుకుని ఇది నేర్చుకుని ఏడంగా పోయి నేర్చుకున్నా, ఏ అగోడి దగ్గరికి పోయి నేర్చుకున్నా, ఏ సాధు దగ్గర కూర్చొని బర్వాతల వీడియోలు చేసిన. చిన్నదానికి ఇంత పెద్ద ఆన్సర్. ఇక అనుకునేటోడు అనుకుంటాడు. పోతరాజులకి వేరే వాళ్ళు వాళ్ళ పైన ఏమైనా శుద్ర పూజలే కావచ్చు, లేకపోతే మంత్రాలు ఏమన్నా చేస్తే వాళ్ళకి తాకుతాయా? తాకుతాయమ్మా. చాలా మంది ఏంటంటే ఎవరైతే మేకప్ వేసుకురో వాళ్ళ దగ్గరనే పోయి వీడియోలు షూట్ చేస్తుంటారు. అట్లా ఏమైపోతారు అంటే ఇక సీనియర్లు పసుపు కుంకుమలు వేసుకున్న వాళ్ళు వెనకకి అయిపోయారు. అట్లా ట్రెండ్ అనేది ఎక్కువ వ్యూస్ కోసం ట్రెండ్ సెట్ చేసిరని చెప్పి అది ఫాలో అవుతారు అంటారు, అంతేనా? గంభీరత్వం ఎక్కువ కనబడుతుంది. మీరు ఇప్పుడు నార్మల్గా ఉన్నా కూడా గంభీరంగానే ఉన్నారు కదా అని నేను అంట. ఇప్పుడు ఈ గంభీరత్వం సరిపోతా అంటే అయిపోతుందా? అట్లవి ఇంకా తయారైతే ఇంకా అలాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఈడవరలే సౌండ్ ఆడదాకా పోతే ఇంకా ఆడున్న పబ్లిక్ కూడా భయపడతారని గంభీరత్వం ఆ ఫేస్కి చూసే గంభీరత్వం మురలకు పైన కళ్ళతో చూసే గంభీరత్వం కోసం అట్లా మేకప్ వేసారు. ఇక ఆ గంభీరం కోసం మేకప్ కోసం నడిచినా కానీ ఇంకో విషయం ఏమైందంటే మేము అప్పట్లో ఇప్పుడు టీబుల్ అవి వాడుతారు, ఒక టైంలో మేము ఏషియన్ పెయింటే వాడినాం. అవునంట, ఇదే అడుగుదాం అనుకున్నా. మరి ఇట్లా పెయింటింగ్ వేసుకున్నప్పుడు రిమూవ్ చేసే ముందు చాలా నరకం ఉంటుందమ్మా, చాలా నరకం. పెంటాలు తప్ప ఏది పోదు కదన్న అట్లాంటి పెయింటింగ్ వేసినప్పుడు. కార్పెంటర్ ఆయిల్ యూజ్ చేసినాము, కార్పెంటర్ ఆయిల్ యూజ్ చేస్తాము, పెట్రోల్ యూజ్ చేస్తాము, పెరుగు నిమ్మకాయ యూజ్ చేస్తాము, ఇక వైట్నర్ కూడా యూజ్ కానీ చేస్తాము. ఫేస్ కి చాలా ప్రాబ్లం కదా అవి. అవుతుందమ్మా, బుగ్గలు వస్తాయి, స్కిన్ ఊడిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సీమ్ కాడుతుంది అది పోయిన తర్వాత. ఈ ఆషాఢ మాసంలో మేకప్ వేసుకునే వాళ్ళకి చాలా చాలా అంటే చాలా నరకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీ ముఖంలో ఆనందం చూడడానికే మా ముఖాలు ఖరాబ్ చేసుకుంటాం. ఎందుకంటే గంభీరత్వం ఆడికి పోతే ఆర్డర్ ఆయన ఏమంటాడు తెలుసా, పసుపు కుంకుమతో ఏమని చెప్పి వాళ్ళు చెప్పారు, అన్న మేకప్ వేసుకో డేంజర్గా ఉండాలి, ఈడ పనులు ఉండాలి, వీడికేం పళ్ళు బయటకు వెళ్ళాలి, నోట్లకి ఎర్రగా గారాలి, ఈడ ఇట్లుండాలి ఆడ అట్లుండాలి అని చెప్తాడు. కానీ తర్వాత ఆయన ఎంత ఇబ్బంది పడతాడు, ఆయన తీసుకోవడానికి రిమూవ్ చేయడానికి ఎంత ఇబ్బంది పడతాడు, తర్వాత ఆయన ఫ్యూచర్లో ఆయన ఫేస్ ఏమవుతుంది అనేది ఆయనకు ఒక్కనికే తెలుసుంటుంది. కానీ ముంగట ఆర్డర్ ఇచ్చడానికి తెలియదు. ఎందుకంటే మనకి ఆర్డర్ అంతసేపు ఒక దయ్యంని రెడీ చేసినామా, ఆడిపించినామా, ఎలగొట్టినామా అన్నట్టు ఉంటుంది. అదే పోతరాజు అయితే అన్న నువ్వు అట్లా డేంజర్గా వేసుకోకుండా ఒక పోతరాజు లెక్క రెడీగా మంచిగా పోతరాజు లెక్క చేసుకో, ఇట్లా కన్ను ఇట్లా ఇట్లా రెప్పలకు కింద కొంచెం డేంజర్గా పెట్టు, అట్లా పెట్టి నువ్వు రెడీగా అని అన్నారు. ఇంకా డేంజర్గా దయ్యం కంటే డేంజర్గా అంటే ఇక నువ్వు దయ్యంని తెప్పించి ఆడిపించుకుంటే బెటర్ పోతరాజు బదులు. ఇక గంభీరత్వం అంటే గంభీరత్వం లెక్క రెడీ అవుతూనే మంచిగా ఉంటుంది. దాంట్లో ఇంకోటి ఏంది, పసుపు కుంకుమతో రెడీ అయితే మీరు గంభీరత్వం కనబడుతుంది. కాకపోతే దానికి ఒక అట్రాక్షన్ ఏంటంటే దానికి ఒరిజినల్ ఎంటికేలు కానీ గంభీరత్వంకి ఫేస్ వాల్యూ కానీ శరీరం కానీ అనుకూలంగా ఉంటే గంభీరత్వం కనబడుతుంది. ఇక మా కొంచెం మంది పోతరాలు గంభీరత్వం కోసం లెన్స్ పెట్టుకుంటారు. ఆ లెన్స్లలో ఇన్ఫెక్షన్ అయిపోయింది చాలా మందికి, కళ్ళే కనబడతలేవు. ఇప్పుడు చాలా మంది పోతరాలు నా దాంట్లో కూడా మా శిష్యులు వద్దంటే కూడా నేను లేని జగల పెట్టుకొని కూడా కళ్ళకి ఇన్ఫెక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కన్ను కనబడతలేదు ఇప్పుడు, ఒకళ్ళకి ఒక కన్ను కనబడుతుంది, ఒక కన్ను కనబడతలేదు. అవి నార్మల్ లెన్స్ తెచ్చుకొని అవి తెచ్చుకొని కన్నుకి పెట్టుకొని కన్ను అంతా ఎర్ర చేసుకొని ఏ భగవంతుడు చెప్పిండు, ఎవడు చెప్పిండు, లెన్స్ ఉంటేనే నువ్వు పోతరాజువా, రిగ్ ఉంటేనే నువ్వు పోతరాజువా, పండ్లు ఉంటేనే నువ్వు పోతరాజువా? అంతే కదా, దేవుడు ఒంటి మీదకి వస్తే పోతరాజు ఆడా, ఒంటి మీదకి వస్తే అప్పుడు ఆడే తాండవం ఉంటది కదా. మరి అవన్నిట్ల బదులు ఇవన్నీ రానోళ్ళు ఇవన్నీ చేస్తారు. వచ్చేటోడు అవన్నీ పెట్టుకోడు. రియల్ పోతరాజు వచ్చే పోతరాజు అవన్నీ పెట్టుకోడు. ఓకే, రిగ్గు కానీ పండ్లు కానీ లెన్స్ కానీ పెట్టుకోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 10 ప్రోగ్రాంలు నేను చేయాలి, 10 పాత గుళ్ళు ఉన్నాయి అవి. ఈడు ఒక్కరోజు లెన్స్ పెట్టుకొని కళ్ళు ఖరాబ్ చేసుకుంటే రేపు పొద్దున ఏడేయాల పోతరాజేశం నన్ను నమ్ముకొని ఆ ఊరోళ్ళంతా ఉంటారు. అంతే కదా. ఇప్పుడు రిగ్గు ఊసిపోయింది అనుకో 10 మంది ముంగట నవ్వుతారు. నేను ఎందుకు పెట్టుకోవాలి, ఉన్న దాంతోనే నేను పోతే వద్దంటారు, వాళ్ళు రమ్మంటారు. రిగ్గు లేకపోయినా రమ్మంటారు, లెన్స్ లేకపోయినా రమ్మంటారు, పనులు లేకపోయినా రమ్మంటారు. నువ్వు పోతరాజేశం వేస్తే చాలంటారు. ఏంటంటే అందరూ మేకప్తో వేస్తుండు 10 మందికి చెప్పేటోడు ఈయననే మేకప్ వేస్తుండు అని చెప్పి అంటుడు. కాబట్టి మేకప్ ఉన్న దగ్గర మేకప్ వేస్తే ఇప్పుడు నేను పబ్లిక్లో బతకాలంటే ఏమైనా చేయాలనుకుంటే మేకప్ వేయాల్సిందే కదా. ఇప్పుడు నా పొట్ట తిప్పలకి నా పిల్లలని నా అమ్మ నాన్నని నాకున్న ఇన్కమ్ సోర్స్ని నేను కట్టుకునే అప్పులు కానీ బాధ్యతలు కానీ మేకప్ వేస్తేనే 4 రూపాయలు వస్తాయి. ఆ 4 రూపాయలతోనే నా కడుపు నిండుతుంది. ఇక మేకప్ లేదంటే నా కడుపు నిండదు. ఆ కడుపు నిండదంటే నేను ఏం చేస్తే పైసలు నిండుతాయి నా దగ్గర. సంవత్సరం అంతా బోనాల గురించి వెయిట్ చేస్తోని ఆ మేకప్ వేస్తే 4 రూపాయలు మిగులుతాయి అంటేనే కదా నేను వేస్తాను. అట్లానే
ఏదైతే మెయిన్ గుళ్ళు పాత దగ్గర గుళ్ళు ఉన్నాయో ఆ పాత గుళ్ళు ఏవైతే వేసేట్టు ఉన్నాయో అక్కడ మాత్రం పసుపు కుంకుమతోనే రిలీజ్ అవుతుంది. ఈసారి వేసినప్పుడు చెప్పండి, నేను వస్తాడికి. ఈసారి కంపల్సరీ పిలుస్తా. ఈసారి పసుపు కుంకుమతో వేస్తా, గంభీరత్వంగానే వేస్తా. డెఫినెట్ పసుపు కుంకుమ కాటిగా విభూతి పుండుతో వేస్తా, కానీ గంభీరత్వంగా రెడీ అవుతా. వెయిటింగ్ నేను కూడా అయితే. కంపల్సరీ కనబడతా. మేకప్ అని చాలామంది ఇంకా మళ్ళీ మెసేజ్ చేస్తారు, కానీ ఈ సంవత్సరం పసుపు కుంకుమతోనే రెడీ అవుతా, గంభీరత్వంగా రెడీ అవుతా. షూర్ అన్న, వెయిటింగ్ మేము కూడా ఆ రోజు కోసం. ఏదో నేను వేసినా ఏదో పోతున్నా అంటే అట్లా ఫేమ్ అయితే కాలేదు. దానికి యూట్యూబ్ మీడియా మీ ఛానల్ వల్లనే వాళ్ళకి నేను ఎంకరేజ్ చేయడం, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడము, వాళ్ళని తీర్చి నేను చేసిన ఒక గెటప్కి, నేను ఆడే ఒక తాత ముత్తాతల ఆటకి కానీ వాళ్ళు ఇంకా ఎడిట్ చేసి దాన్ని పబ్లిక్కి చూపెట్టడం, వాళ్ళ వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చిన అనుకుంటా. కాకపోతే కొంచెం మంది నా శత్రువుల వల్ల గిట్ట నేను ఈ స్టేజ్కి వచ్చిన. లేకపోతే వీళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే నేను రాకపోతే. ఇక్కడ మంచిగా ఉంది, ఇక్కడ చెడు ఉంది, ఇంత మధ్యలో నేనున్నా. ఇప్పుడు ఇట్లా వచ్చి నేను హ్యాపీగా ఉన్నానంటే ఇక్కడ ఇద్దరు వల్లనే. కానీ ఇంకా ఫ్యూచర్లో మేకప్ వేసి ఇక ఈ ధర్మంని అధర్మం చేసే వాళ్ళ ముంగడగిడ ఒక చిన్న మాట ఏంటంటే, మీకు చేతనైతే చెయ్యిరి, చేత కాకపోతే మానుకోండి. కానీ ఒకడు ఎదుగుతుండ అంటే వాడిని రాళ్ళు పట్టి కొట్టకండి, వాడిని ఎంకరేజ్ చేయండి. చేసే ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి పక్కకి, మాట్లాడడం ఇష్టం లేకపోతే మానేయండి. కానీ వాని గురించి వెనుక పోయి చెడు చెప్పుకోకండి. వెనుకకే ఉంటారు తప్ప ముందుకు రారు. మీరు ముందుకు వచ్చేది ఉందా అంటే సైలెంట్గా మూసుకొని వెళ్ళిపోండి. కానీ అది చెప్పుకుంటూ పోతే చెడు అవుతుంది. కానీ అందరితో కలిసి ఉండాలి, అందరిలో మనం ఉండాలి. ఎవరిని చెడు చేయొద్దు, ఎవరిని చెడు దారికి తీసుకెళ్ళొద్దు. నా ధర్మంలో నేను ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన ఆయన ఎవరో అయితే ఉన్నాడో సృష్టికర్త, 2-3 రోజులు వచ్చి కలిసి నాకు ఆయన వాల్యూ పెట్టుకుంటాడు. ఇక్కడ దొరికిపోయాడు అనుకో, తర్వాత నేను ఆయనను చూసుకోవాల్సి వస్తుంది. ఆయన మళ్ళీ నాకు రిటర్న్ 1,00,000 ఇవ్వాల్సి వస్తుంది. అంతే. సో చూసిరు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యస్ టీవీ. టాటా, బై బై.